శ్రీ గురుదేవాయ నమః. ఓం సల్లక్షణ సమారంభాం చిదానందేతి మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. ఓం గీతామృత మహోదధయే నమః. ఓం గీతామృతాస్వాద ఆనందాయ నమః. రెండో అధ్యాయం 7వ శ్లోకం నుండి చెప్తాం. మేధాలో పంక్చువాలిటీ బాగా ఉంటుంది అనుకున్నాడు, ఈ మధ్య ఆలస్యం అవుతుంది. కార్పణ్యదోషోపహత స్వభావః పృచ్ఛామి త్వాం ధర్మసమ్మూఢచేతాః యచ్ఛ్రేయస్యాన్ నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం సాధిమాం త్వాం ప్రపన్నం. న హి ప్రపశ్యామి మమాపనుద్యాత్ యచ్చోకముచ్చోషణం ఇంద్రియాణాం యచ్చోకముచ్చోషణం ఇంద్రియాణాం అవాప్య భూమావసపత్నం రుద్ధం. ఇక్కడ వరుస క్రమం అయితే రుద్ధం తర్వాత ఆపారు, కానీ మనం భావయుక్తంగా ఉండాలనుకుంటే అవాప్య భూమావసపత్నం చెప్పండి. రుద్ధం రాజ్యం సురాణామపి చ ఆధిపత్యం. సంజయ ఉవాచ ఏవముక్త్వా హృషీకేశం గుడాకేశః పరంతపః న యోత్స్య ఇతి గోవిందం ఉక్త్వా తూష్ణీం బభూవః. తమువాచ హృషీకేశః ప్రహసన్నివ భారత సేనయోరుభయోర్मध्ये విషీదంతం ఇదం వచః. శ్రీ భగవాను వాచకి ఇవాళ గడువు సరిపోతుందో లేదో చూసుకొని మొదలు పెడదాం. అప్పటిదాకా మనకేం తెలియదు అంటున్న అర్జునుడు గబుక్కున మార్పు చూపించాడు, పరివర్తన కలిగింది అర్జునుడిలో. ఆ పరివర్తన కలగటానికి వీడేమన్నాడు, స్వామి అట్లా చూసుంటాడేమో గుడ్లూరిమి అన్నాడు. అది ఏదో మనం అట్లా అనుకున్నప్పటికీ అక్కడ జరిగింది ఏమిటంటే, ఇప్పుడు ఒక బాగా ఏడుస్తున్న పిల్లవాడు ఉన్నాడు అనుకోండి, ఎంతకి ఏడుపు ఆపకపోతే అమ్మ ఏం చేస్తుంది, గబుక్కున తిడుతుంది. అప్పుడు వాడు ఏం చేస్తాడు, ఠకిమని టైప్ రికార్డర్ ఆపినట్టు ఆపడు, బాగా పెద్దగా ఏడుస్తున్నవాడు అంటాడా, అట్లా ఏడుస్తున్నాడు అర్జునుడు. ఇక్కడ తగ్గించుకుంటూ వచ్చి మళ్ళీ ఇక్కడికి వచ్చి కథం భీష్మహం సంఖ్య అంటున్నాడు. అంటే తన సమస్య ఏమిటో చెప్పాడనమాట. నువ్వైతే చెప్తున్నావు కానీ నేను ఎందుకు అంటున్నానంటే, వాళ్ళు గురుతుల్యులు కదా, మరి నేను గురుస్థానంలో పెట్టుకున్నాను కదా మరి అని చెప్తున్నాడు అనమాట. అట్లా అది చెప్పాడు అక్కడ పైన. తర్వాత ఇంకేమంటున్నాడు, శ్రేయ భోక్తుం భైక్షమపీహ లోకే అన్నాడు. భిక్షను అడుక్కొని తినటమైనా మంచిది ఈ లోకంలో అన్నాడు. కానీ అక్కడ స్వామి అయితే ఏం చెప్పుకుంటాడంటే, నీ చేతగాని పని అది అంటాడు. ఎందుకంటే ఒక క్షత్రియుడు భిక్షను అడగాలంటే చాలా కష్టం.
మీకు మన భారతీయ సనాతన ధర్మంలో 2 పదాలుంటాయి. ఒకటేమో భిక్ష. అడుక్కునేవాడి వైపు నుండి చెప్పే పదం అది. మనం ఇంకొకటి దానం అంటాం. రెండిట్లో తేడా మీకు అర్థమవుతుందా? ఎట్లా? దానం అంటే ఇచ్చేది. భిక్ష అడుక్కునేది. అయితే మనం భిక్ష అడుక్కున్న వాడికి మనం ఇచ్చేదాన్ని దానం అంటామా? అనం. అక్కడే చాలా తేడా ఉంటుంది. భిక్ష ఎక్కువగా సన్యాసులకి అంటాం మనం. సన్యాసి భిక్షను అడుక్కొని తినటం వాళ్ళకి ప్రైడ్ అది. అట్లాగే బ్రతకాలి. అది చాలా గొప్ప విశేషం. ఎందుకు భిక్షకు తేడా ఏమిటంటే దానానికి. దానం ఇచ్చేటప్పుడు ఏమవుతుంది మనము ఎవరికైనా ఎవరికైనా ఇచ్చినా సరే మన భారతీయ సంస్కృతిలో దానం ఇచ్చి నమస్కారం చేస్తాం. వాళ్ళ స్థాయిని బట్టి కాళ్ళకి నమస్కారం చేస్తాం. లేకపోతే చేతులు జోడించైనా సరే మనం నమస్కారం చేస్తాం. భిక్ష వేసినప్పుడు నమస్కారం చేస్తామా? చెయ్యం. అక్కడ తేడా ఏమిటంటే దానం ఇచ్చేటప్పుడు మనం ఏం చేస్తున్నామంటే దానం ఇచ్చేవాడి అభిమాన అహంకారాలను, స్వార్థాన్ని, లోభాన్ని తగ్గించుకోవటానికి ఒక ప్రక్రియ దానం. నా అనే ఒక మమకారపు భావాన్ని, నాది అనే సొంతంగా ఏదున్నా సరే అది ఇచ్చేయటాన్ని నేర్చుకుంటాం మనం. మన ఒక్క భారతీయ సంస్కృతి అది నేర్పిస్తుంది. లోకంలో అందరూ ఏం చేస్తారు? మనం ఇస్తే వాళ్ళు థ్యాంక్స్ చెప్తారు. మనం ఇచ్చి మనమైతే నమస్కారం చేయడం అంటే థ్యాంక్స్ కంటే ఎక్కువ గొప్ప విశేషం అది. అది మన ధర్మం నేర్పిస్తుంది. అక్కడ ఏమవుతుంది? ఇచ్చేవాడి ప్రక్రియ అది. ఏమిటి? వాడి అభిమానాన్ని, మమకారాన్ని వదిలేసి అక్కడ ఆ దాన ప్రక్రియ చేస్తున్నాడు. ఆ అవకాశం నాకు ఇచ్చినందుకు నీకు నమస్కారం అంటున్నా. ఎందుకంటే నాకు ఇప్పుడు ఉద్ధారకం నాకవుతుంది, నీకు కాదు. దానం అంటే ఇప్పుడు ఒక పదార్థం ఇచ్చామనుకోండి, డబ్బు కానీ పదార్థం కానీ ఇచ్చాం. వాడికి మెటీరియల్ లాభం, మనకు బుద్ధిపరమైన లాభం. మన బుద్ధి అక్కడ సంస్కరింపబడింది, బాగుపడింది. అంటే మనకు బుద్ధిపరమైన లాభం ఎక్కువ మనం పొందుతాము, వాడు మెటీరియల్ రూపంలో తక్కువ పొందుతాడు మనకంటే. కానీ ఈ అవకాశాన్ని మనకి ఇచ్చినందుకు మనము అక్కడ నమస్కారం చేస్తాం. అయితే భిక్ష అన్న పదం వచ్చేటప్పటికి అడుక్కోవటం వాళ్ళ బాధ్యత. ఇప్పుడు దానంలో వాళ్ళు అడిగితే మనం ఇవ్వలేదు, మనకై మనం ఇచ్చాం, వెతుక్కొని ఇచ్చాం. అది కూడా దానం తీసుకునేవాడంటే ప్రతి గ్రహీత ఎవరు ఉంటారో వాళ్ళ అర్హత కూడా మనం చూసి అంటే తగిన దానం ఇస్తాం అన్నమాట. పాత్రత ఉన్నవాడికి దానం ఇస్తాము, అట్లా అపాత్ర దానం చేయకూడదు అంటారు కదా, అట్లా చూసి ఇస్తున్నాం. ఇక్కడ భిక్ష అనేది వచ్చేటప్పటికి ఏమవుతుంది? అడుక్కునేవాడు తన అభిమాన అహంకారాలను పూర్తిగా విడిచేయాలి. ఎందుకంటే ఇప్పుడు బౌద్ధ భిక్షువులు ఉంటారనుకోండి ఉపమానానికి, వాళ్ళు ఎట్లా ఉండేది? వాళ్ళు వెళ్తే అందరు రాని అడిగి ఇచ్చేయరు, పో చేయి ఖాళీ లేదు అంటారు. అప్పుడు మనకి ఎంత బాధగా ఉంటుంది. అంటే ఒక వ్యక్తికి అడిగినప్పుడు ఇవ్వకపోతే వచ్చే ఒక పించింగ్ ఉంటుంది చూసారా, నొచ్చుకోవటం, అది రాకుండా ఉండేటట్టుగా ఒక సన్యాస జీవితం ఉంటుంది. అందుకే వాళ్ళు అడుక్కోవటము, తిరస్కారాన్ని కూడా వాళ్ళు లెక్క చేయకుండా, అభిమాన పడకుండా వాళ్ళ అహంకారాన్ని తీసేసుకోవడానికి భిక్ష అడుగుతారు. ఈ రెండిట్లో కూడా ఇచ్చేవాడి చేయి పైన ఉంటుంది, తీసుకునేవాడి చేయి కిందనే ఉంటుంది. కానీ అయినా సరే ఇప్పుడు దానం ఇచ్చేవాడికి, భిక్ష ఏమో అడుక్కునేవాడి పాత్ర అన్నమాట అక్కడ. ఇది తేడా ఉంటుంది. అయితే అర్జునుడు లాంటి క్షత్రియుడు భిక్ష వేయనంటే ఊరుకుంటాడేమిటి? ఏమంటాడు? బాణం తీస్తాడు అప్పుడు. అట్లాంటి అభిమాన ధనుడు ఎవరైనా క్షత్రియులు అట్లాగే ఉంటారు. అటువంటిది కూడా అర్జునుడికి చేత కాదు అక్కడ. అది మనం ఊరికి కథా సందర్భంగా చెప్పుకోవాల్సింది. అయితే ఇప్పుడు ఇక్కడ తనలో ఉన్న దోషాన్ని వ్యక్తం చేసుకుంటున్నాడు. ఇంకొకటి ఇక్కడ తర్వాత 6వ శ్లోకంలో ఏమన్నాడు? నా చైతద్విద్మః నో గరీయన్ యద్వా జయేమ నా చైతద్విద్మః కతరన్ నో గరీయన్ యద్వా జయేమ యదివా నో జయేయుః. మనకేది శ్రేయస్కరమో మనకు తెలియదు, వాళ్ళే మనల్ని జయిస్తారో మనమే వాళ్ళని జయిస్తారో అని ఎవరిని అంటున్నాడు? అన్నీ తెలిసిన మాధవుడితో ఈ మాట అంటున్నాడు. అక్కడ ఒక అద్వైత సిద్ధాంతం యొక్క ఒక మంచి సూచన ఇక్కడ మనకి బాగా తెలుస్తుంది. కృష్ణుడికి తెలుసని తెలియటం లేదు అక్కడ అర్జునుడికి. ఎందుకు తెలియటం లేదంటే, వ్యక్తి ఎప్పుడైనా సరే తనను బట్టే ఎదుటివాడిని ఊహించుకుంటూ ఉంటాడు. నాకు తెలియకపోతే ఇంకెవరికి తెలియదు అనుకుంటుంటాడు. అట్లాగే ఇప్పుడు ఈ కాలంలో ఒక ఫేమస్ సైంటిస్ట్ ఒక ఆయన ఉన్నారు. వీడికి చాలా నవ్వొచ్చింది ఆ ఇంటర్వ్యూ చూస్తుంటే. ఈ యూనివర్స్ గురించిన సత్యాలు మనకు తెలియవన్నాడు. మనకంటే నీకు తెలియకపోతే ఎవరికి తెలియవా అనుకున్నాడు వీడు మనసులో. ఎందుకంటే
వాళ్ళు ఏమనుకుంటారంటే ఇప్పుడు వాళ్ళు ఫేమస్ ఎవరెవరు సైంటిస్టులు ఉన్నారో వాళ్ళు ఏవే రహస్యాలు తెలుసుకున్నాయో అవే తెలియబడిన రహస్యాలు. మన భారతీయ సనాతన ధర్మంలో మన వాంగ్మయంలో ఎన్ని రహస్యాలు రివీల్ అయ్యి ఉన్నాయో వాళ్ళకి తెలియదు. వాళ్ళకి తెలియకుండానే మనకు తెలియదు అన్నాడు. అంటే మానవ జాతికి ఎవరికీ తెలియదు అన్నాడు. అట్లాగే ఇక్కడ అర్జునుడు కూడా తనకు తెలియనంత కారణంగా అంటే మనకు తెలియదు ఏం జరగబోతుందో ఏది మేలో. ఇప్పుడు అర్జునుడికి తెలియదు. స్వామికి అన్నీ తెలుసు. ఏది మేలో తెలుసు, ఎవరు జయిస్తారో తెలుసు, ఎవరు జయించాలో కూడా తెలుసు. అట్లా ఎందుకు అంటున్నాడు? తన అజ్ఞానాన్ని ఎదుటి వ్యక్తి మీద ఆరోపణ చేసి చూస్తాడనమాట మనిషి. వ్యక్తి ఎప్పుడైనా సరే. అట్లాంటి స్థితిలో ఉన్నవాడు వెంటనే ఒక రియలైజేషన్ అంటాం మనం. గుర్తింపొచ్చింది. అట్లా కాదు ఇక్కడ నేనేదో తప్పు చేస్తున్నానన్న గుర్తింపొచ్చి దాన్ని మార్చుకున్నాడు. అంటే వెనుక స్వామి తిట్టిన 2 తిట్ల ప్రభావం కొద్దిగా చేస్తూ ఆ వర్షన్‌ని మార్చుకున్నాడు. ఏదేమైనా ఇక్కడ అర్జునుడిలో వచ్చిన పరివర్తన చాలా గొప్ప విశేషం. దిస్ ట్రాన్స్‌ఫర్మేషన్ షుడ్ అకర్ టు ఎవ్రీ సీకర్. ఎవరికైనా సరే ఇది జరగాలి. ఎందుకంటే తనలో ఉన్న దోషం ఏమిటో తను గుర్తించినప్పుడు ఏం చెప్తాడు? ఏం అడుగుతాడు? ఒకవేళ ఇప్పుడు గురువు దగ్గరికెళ్లారనుకోండి, అందరూ ఎట్లాంటి ప్రశ్నలు అడుగుతారు? ఆధ్యాత్మిక రంగంలోని ఆ సబ్జెక్ట్‌కి సంబంధించినవే అనుకుందాం. ఏం ప్రశ్నలు అడుగుతారు? అసలు సృష్టి ఎవరు చేశారు ముందు అని అంటారు. అవునా? అట్లాంటివి అడుగుతుంటారా? ఇంకేం అడుగుతుంటారా? మీకైతే ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? దేవుడు ఉన్నాడా? సరే. ఇంకా? మనిషి చనిపోయిన తర్వాత ఏమవుతాడు? ఇంకా? మీకున్నాయి కదా! ఇట్లా అడగండి. మీకున్న ప్రశ్నలే అడగండి చూద్దాం. మళ్ళీ జన్మ ఉంటుందా లేదా? ఇంకా? ఆత్మలు ఉన్నాయా లేదా? మీకు ఇంకా అర్థం కాలేదా ఇన్ని రోజులు? మీకు ఇంకా ఉంటే అడగండి, పర్వాలేదు. ఎందుకంటే ఇన్నాళ్ళు విన్నారు కాబట్టి ఆత్మలు ఉన్నాయా లేదా మీకు అర్థమైందా లేదా అంటున్నాడు. ఇంకా ఒక సామాన్య ప్రజలు సాధకుడికే అందాం. సామాన్యులను వదిలేయండి. వాళ్ళు ఇంకా వేరే అడుగుతాయి. పెళ్ళి ఎప్పుడవుతుంది, జాబ్ ఎప్పుడొస్తుంది అంటాడు వాడు. అవి కాకుండా ఈ రంగంలోనే విన్న తర్వాత కొద్దిగా ఈ సబ్జెక్ట్ పరిచయం అయిన తర్వాత ఏం అడుగుతాడు? కష్టాల్లో ఉన్నవాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు ఏం అడుగుతారు? ఎప్పటికి తీరుతాయి. ఈ 2 ప్రశ్నలు కష్టంతో పోల్చి, అంటే ఒక పరిస్థితిని పోల్చి చెప్తున్నది అంతే. అమ్మో! బుద్ధుడి ధర్మంలో, కృష్ణుడి ధర్మంలో ఏది శ్రేష్టం అట. ఇంకా? చూడండి, ఇప్పుడు మీ ప్రశ్నలన్నీ ఎట్లా ఉన్నాయి అంటే ఎవరు అడిగినా ఇట్లాగే ఉంటాయి. ఇక్కడ జస్ట్ మనం ప్రాక్టికల్‌గా డెమాన్‌స్ట్రేట్ చేసి చూసుకున్నాం మన ప్రశ్నలు ఎట్లా ఉంటాయని. కానీ అర్జునుడు అట్లా ప్రశ్న అడగలేదు. ఇప్పుడు ఒక కొద్దిగా పరిచయం అయిన తర్వాత నేనేం చేయాలి ఎదగాలంటే అని అడుగుతారా ఎవరన్నా? అది అడగాల్సిన ప్రశ్న. ఎందుకంటే బుద్ధుడు ఏం చెప్పాడో, కృష్ణుడు ఏం చెప్పాడో, ఎవరేం చేస్తున్నారో, ఆత్మ ఉందో లేదో, మళ్ళీ జన్మ ఉంటుందో లేదో, ఇప్పుడు నీ పరిస్థితి ఏమిటో చెప్పు. అది గుర్తించడం చాలా గొప్ప విశేషం. ఇప్పుడు నేనున్న స్థితి నుండి ఎదగాలి నేను. అంతే కదా! ఇప్పుడు చెప్తుంది ఏమిటి? లోకంలో ఉన్న ఒక ఎదుగుదల ఏదో కనిపిస్తుంది మనకు. అదంతా వృధా అని అర్థమైంది. ఒక గ్రాస్‌గా మనకు అర్థమైంది. ఇది కాదు, మనిషి ఒక కాన్షియస్‌నెస్ స్థితిలో, అంటే స్మృతిని అందుకునే స్థితిలో ఎదగాలి అని ఒక అభౌతిక స్థితి అర్థమైంది. స్టేటస్ ఎలివేట్ అవ్వాలని అర్థమైంది కదా! ఇప్పుడు ఏమవ్వాలి? మన పరిస్థితి ఏమిటి అసలు? ప్రస్తుతం నేను ఏ స్థితిలో ఉన్నానన్న ప్రశ్న అడగాలి. అడిగితే వాడు బాగుపడతాడు. ఎందుకంటే ఎవరెవరు ఏమేమో చెప్తారు, ఎన్నో చెప్తారు. మనం విన్న చోట నాకు దీనికి సంబంధం ఏమిటి వీళ్ళు చెప్తున్న దానికి? నా స్థితికి నేను ఏం మార్పు తీసుకురావాలి నా లోపల? ఇది అసలు ప్రశ్న. అది అడుగుతున్నాడు అక్కడ అర్జునుడు. ఏం చెప్తున్నాడు? తన దోషాన్నే వెనుక 27వ శ్లోకం నుండే ఎక్కడి నుండో మొదలుపెట్టాడు రోదన, తన స్థితి. అక్కడ నుండి మొదలుపెట్టి ఇక్కడ దాకా చెప్తున్న 19 శ్లోకాల అర్జునుడి విషాదాన్నంతా కూడా తెలియకుండానే అర్జునుడు తన లోపల విషాదాన్ని, యోగాన్ని కూడా పలికాడు. కానీ తనకు స్పష్టత లేదు దాంట్లో. ఆ స్పష్టత లేని ఆ విషయాన్నంతా 19 శ్లోకాల్లో చెప్పిన ఆ రోదననంతా ఒక్క పదంలో ఇమిడ్చి కార్పణ్య దోషోపహత స్వభావ అన్నాడు. ఇంకా ఇంకొకటి చెప్తున్నాడు, ధర్మ సమ్మూఢ చేతాః. 2 దోషాలు ఉన్నాయి అర్జునుడికి. కార్పణ్య దోషం చేత ఉపహత స్వభావ. నా స్వభావము హరించుకుపోయింది, నా చిత్తానికి అందటం లేదు.
అది చెప్పాడు. కార్పణ్య దోషం అంటే ఏమిటంటే పరమస్వామి వారు చెప్తుండేవాడు. కృపణః భావః కార్పణ్యం. మనిషిని పెద్దగా ఏదైనా తిట్టాలంటే కృపణుడు అని తిట్టాలట. ఓహ్! తిడితే తిట్టారు. మాకేమో తెలియదు కదా! అది ఎంత పెద్ద తిట్టయితే మాత్రం నాకేమిటి అనుకుంటారు. అంటే సంస్కృతంలో అది అన్నిటికంటే కృపణుడు అంటే నీచుడు అని అర్థం. దానికి ధాతుపరమైన అర్థం ఏమిటంటే దౌర్బల్యం, దుర్బలత్వం. దుర్బలత్వం చాలా నీచమైంది. వివేకానందుడు కూడా దాన్ని బాగా ఎత్తి మరీ చెప్పేవాడు. దుర్బలత్వం ఉండకూడదు మనిషికి ఎప్పుడు కూడా. మానసిక, శారీరక ఏ రకమైన దుర్బలత్వం కూడా ఉండకూడదు అని. అది ఆ కృపణ భావం నాకు వచ్చింది ఇప్పుడు. దాని చేత కార్పణ్య దోషం వలన ఉపహత స్వభావ, నా స్వభావం అంటే నా బుద్ధి, నా చిత్తం అవన్నీ కూడా ఉపహతం, హరించుకుపోయినాయి. ఏం అర్థం కాని స్థితిలో అసలు నేను ఏం చెయ్యాలో నాకు తెలియని ఒక అంత అయోమయ స్థితికి మనిషి చేరుకున్నాడు అంటే అంతలో ఎంత దోషం కలిగిందో తనకి. ఇంకా ఏమన్నాడు, ధర్మ సమ్మూఢ చేతాహ, ధర్మమునందు సమ్మోహం కలిగింది. ధర్మం అంటే తను ఆచరించవలసింది ఏదుందో దాని అందు సమ్మోహం అంటే, మోహం అంటే భ్రాంతి, సమ్మోహం అంటే ఇంకా బాగా స్పష్టంగా భ్రాంతి, దట్టమైన భ్రాంతి కలిగింది అక్కడ అర్జునుడి. కానీ రెండు తనకు కలిగిన దోషాలను చెప్పుకున్నాడు. ఎప్పుడైనా గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు కొంతమంది అడుగుతుంటారు, ఎవరికైనా ఇట్లా ఉంటే ఏం చేయాలని అడుగుతాడు. ఎవరికో ఉంటే నీకెందుకు, నీకుందా లేదా ఆ ప్రశ్న అడగలేదు. ఇప్పుడు అర్జునుడు ఎవరికో ఉందని అనటం లేదు, నాకుందని నేరుగా అడుగుతున్నాడు. ఇప్పుడు ఆ అర్జునుడి వాక్యాల్లో ఏముందంటే, కార్పణ్య దోషోపహత స్వభావ ధర్మ సమ్మూఢ చేతాహ త్వాం పృచ్ఛామి. ఏమడుగుతున్నాడు, ఏ శ్రేయస్యాత్ నిశ్చితం బ్రూహి, ఏది నాకు శ్రేయస్కరమో నువ్వే నిశ్చయించి చెప్పేసే. ఇంకా మళ్ళీ ఇది అని నాకు ఆప్షన్స్ ఇవ్వకు. ఆప్షన్స్ ఇస్తే మళ్ళీ నాకు అదే కదా, ఎంచుకోలేకపోతున్నాడు. ఇప్పుడు మల్టిపుల్ చాయిస్ ఇస్తే మళ్ళీ ఏబిసిడి అంటే ఏబిసిడి ఇట్లా లెక్క పెట్టుకొని టకిమని ఏదో ఒకటి పెట్టాలి. అంత నాకు తెలివి లేదు ఇప్పుడు, నేను చెయ్యలేను. నువ్వే నిశ్చయం చేసి నాకేది శ్రేయస్కరమో యుద్ధం చేయమంటావా వద్దంటావా. నేనేమో చేద్దామని వచ్చాను, ఇప్పుడు చేయలేకపోతున్నాను. ఇప్పుడు చేయమంటావా వద్దంటావా అనేది నిశ్చయం చేసి చెప్పు. నిశ్చయం అంటే, నిశ్చయ పదానికి ఒక మంచి అర్థం ఉంటుంది. నిశ్చయం అంటే మీకేమర్థం? ఖచ్చితంగా అని అర్థం. ఇంకా కుదరటమా? ఫైనల్ చేసిన భాష మార్చారు. ఇదే పదాన్ని మనం ఆ పదంతో అర్థం చేసుకుంటే సంస్కృతం ఎంత బాగుంటుందో సొగసు తెలుస్తుంది మనకి. ఏమిటంటే చేయనం అంటే తెలుస్తుందా? చేయనం అంటే కూర్చుకోవటం, అన్నిటినీ కూర్చుకోవటం అంటే ఎన్నో ఆప్షన్స్ తీసుకోవటం అన్నమాట. అన్నీ అంత ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకొని ఇన్ని ఆప్షన్స్ ఉంటాయి మనకి. ఇది చేయనం, కూర్చుకోవటం అంటారు. నిశ్చయం అంటే నిర్గతం చేయనం. ఇంకా ఇదా అదా అది ఇది ఇది అనే అంబిగ్యూటీ లేకుండా ఒక్కటే అయిపోయింది. దిస్ ఈజ్ క్లియర్ అని నేను దీన్నే ఎంచుకుంటా. ఇప్పుడు మనం చీరలు బట్టలు కొనుక్కోవడానికి వెళ్తే ఎట్లా ఉంటుంది, అది బాబు ఇది బాబు ఇది బాబు అని చంపుకు తింటారు, పిక్కు తింటారు. తీసి వాడి చేతులు నొప్పి పుడితే అన్నీ అయిన తర్వాత అన్నీ పేర్చి అన్నీ బాగానే ఉన్నట్టున్నాయి అంటారు ఆడవాళ్ళమ్మో. పాపం వాడు ఏం చేయాలో తెలియక చచ్చిపోతా. అంటే వాళ్ళకి నిశ్చయం చేసుకోవటం రాదు. ఎవడో ఒకడు ఉంటాడు, ఐ మీన్ భర్త ఉంటాడు, సారీ ఎవడో ఒకడు కాదు, ఆ భర్తని పిలిచి అడుగుతారు ఏది బాగుందో చెప్పండి. ఆయన ఏదన్నా చెప్పాడనుకోండి అది వదిలేసి పక్కకు తీసుకుంటారు. ఇది ఆడవాళ్ళ టెండెన్సీ. ఎక్కువగా ఉంటారా ఇట్లా? ఉంటారా ఉండరా? ఉంటారు, అందరు అట్లాగే ఉంటారు మ్యాక్సిమం. ఎందుకంటే వాళ్ళకి ఏమిటంటే వాళ్ళదే కొనుక్కోవాలని ఉంటుంది, ఊరికే అడుగుతారు, ఏం చేయాలో తెలియక అడుగుతారు. అట్లా ఊరికే అడగటం లేదు అర్జునుడు, నిశ్చయం చేయమంటున్నాడు. నువ్వు ఏది చెప్తే అది చేస్తా. ఇంకేమంటాడు, నిశ్చితం బ్రూహి తన్మే, నాకు అది నిశ్చయం చేసి చెప్పు. శిష్యస్తేహం శాధి మాం త్వాం ప్రపన్నం మాం శాధి, అహం తే శిష్య, నేను నీకు శిష్యుడను, నన్ను శాసించు. ఎందుకు? నేను నిన్ను శరణు పొందుతున్నాను అంటున్నాడు. అది ఇంకా గొప్ప విశేషం. శరణు పొందటం అంటే
శరణాగతి అన్న పదం ఎక్కువగా వైష్ణవ సంప్రదాయంలో వినిపిస్తూ ఉంటుంది. అంటే ఇంకా మనకి అయ్యప్ప స్వామి పూజల్లో స్వామియే శరణమయ్యప్ప అంటారు. అంటే ఏమనుకుంటారు చెప్పండి? మీరు ఏమనుకుంటారు? వింటున్నారు కదా ఈ పదాన్ని. శరణం అంటే నీవు తప్ప ఇంకెవరు లేరు అని. శరణు పొందితే వాళ్ళేం చేయాలని మనం అనుకుంటున్నాం? శరణు శరణు మహాప్రభు అనుకుంటూ వెళ్ళామనుకోండి, అప్పుడు ఆయన మనని ఏమనాలి? రక్షించాలి. ఆ పదానికి అర్థం చెప్పమంటారా? మళ్ళీ ఎప్పుడు శరణు అనరు అప్పుడు. చెప్పమంటారా? శరణు అంటే హింసాయాం ధాతు, అంటే నా దోషాలన్నిటినీ నువ్వు హింసించి నన్ను బాగుపరచని అర్థం. ఊరికినే స్వామియే శరణమయ్యప్ప అంటే ఆయన ఊరుకోడు. నువ్వు శరణ్ అన్నావు కాబట్టి నిన్ను హింసిస్తాను అంటాడు. ఏం చేస్తాడు? నువ్వు లడ్డూలు అడిగినా పేడలు అడిగినా ఇచ్చేసి అమ్మల్లాగా కాదు, నువ్వేది అడిగినా అది ఇచ్చేయడు ఆయన. నీకు దాని మీద కోరిక పోయేటట్టు నిన్ను మలుపు తిప్పాలంటే ఎట్లాంటి సంఘటనల్లో నిన్ను ఇరికించాలో అది చేస్తాడు. నీ భ్రాంతి తొలగేటట్టు చేస్తాడు. ఎందుకు? మనకున్న దోషం ఏమిటి? భ్రాంతే కదా. ఇవి అవి అన్నీ కావాలని ఒక భ్రాంతిలో ఉన్నాం. ఇప్పుడు స్వామి ఏం చేయాలి? ఆ భ్రాంతి తొలగించాలి. అడిగినవన్నీ ఇచ్చేస్తే ఎట్లా ఉంటుంది? ఈ కాలం పెంపకంలాగా ఉంటుంది. వాడు ఏమనక ముందే అని కొంచెం స్టార్ట్ కూడా చేయడు. వాడు ఫేస్ ఎక్స్ప్రెషన్ మారిపోగానే వీళ్ళు ఇచ్చేస్తారు దాన్ని. వాడికి ఎట్లా అలవాటు అవుతుందండి? జన్మలో ఎప్పుడైనా ఎవరైనా ఏదైనా వద్దంటే ఇంకా వాడు ఓర్చుకోడు. అట్లా ఉంటారా? అట్లా చేయడు దేవుడు ఎప్పుడు. ఎందుకు? దేవుడు కదా. మనం శరణ్ అన్నాం కదా. శరణ్ అంటే రక్షించు అన్నారు. కరెక్ట్, రక్షిస్తాడు. నీ భ్రాంతిని తొలగిస్తాడు. నిన్ను బాగా బాగా శుద్ధి చేస్తాడు. అది స్వామి చేసే పద్ధతి. అది హింస కాదు. అనాత్మములకు హింస, దోషానికి హింస. ఎట్లాంటి హింస? మన దేహానికి ఏదైనా ఒక గాయం అయితేనే మనం ఏం చేస్తాం? నొప్పి అవుతుందని చూస్తాం ఏమిటి? దాన్ని క్యూర్ చేసుకోవాలంటే దాన్ని, ఇప్పుడు ఒక దెబ్బ తగిలింది, పిల్లవాడికి దెబ్బ తగిలించుకొని వచ్చాడు, ముందు దాన్ని శుద్ధి చేస్తాం స్పిరిట్ వేసి. అప్పుడు నొప్పిగా ఉండదు. అయినా సరే ఆ మాలిన్యం ఏదైతే బయట నుండి అంటిందో దానివల్ల ఇన్ఫెక్షన్ రాకుండా ఉండాలి ఆ గాయానికి. ముందు దాన్ని శుద్ధి చేయాలి. అది వాడు నొప్పి లేసిందని ఏడ్చినా సరే, ఏం చేసినా సరే, వెంటనే ఒక టీటీ ఇంజెక్షన్ ఇస్తాం. ఇంజెక్షన్ ఇచ్చేటప్పుడు కూడా వాడు ఏడుస్తాడు. అయినా అదే శరణ కాదా? అది వాడు శరణ్ అన్నాడు, మనం రక్షించాం. ఇది రక్షణనే అయిందా లేదా? అంతే. స్వామి కూడా అదే చేస్తాడు, ట్రీట్మెంట్. అది ఇప్పుడు ఏమంటున్నాడు? శిష్యస్తేహం శాధి మాం శాధి అంటున్నాడు. నన్ను శాసించు. శాసించు అంటే ఇంకా నువ్వే చెప్పినా నేను దాన్ని దాటను అంటున్నాడు. తర్వాత ప్రశ్నలు అడుగుతాడు పాపం. దాటడు, కానీ ప్రశ్నించడం ఆపడు. ప్రశ్నించడం ఎప్పుడైనా సరే అధ్యాత్మ విద్య రంగంలో ఇద్దరికే ప్రశ్నలు రావటం. ఎవరికో చెప్తారా? కరెక్ట్. అన్నీ తెలిసిన వాడికి ప్రశ్నలు ఉండవు. అన్నీ తెలియని వాడికి ఏం అర్థం కాకపోతే వాడు ఏం ప్రశ్న అడగడు. ఇంకా వాడికి ఏం అర్థమే కాకపోతే ప్రశ్న ఎందుకు అడుగుతాడు? అర్థమవుతున్నవాడు వాడు ప్రశ్నలు అడుగుతాడు. ఎందుకంటే వాడు ఆచరించబోతున్నాడు కాబట్టి. నేను ఆచరిస్తాను, దాంట్లో నాకు ఇట్లాంటి ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మీరు చెప్పినవన్నీ నేను చేయాలనుకుంటున్నాను, నాకు ఈ రకంగా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, సమస్య ఇక్కడ వస్తుంది నాకు అని ఎవరు గుర్తిస్తారో వాళ్ళు అడుగుతారు. నేను ఏం చెయ్యబోవట్లేదని ఇట్లా తాపిగా విన్నాడు అనుకోండి, వాడు ఏం అడగడు. అడుగుతాడా? వాడికి ఏం చేయాల్సిన అవసరమే లేదు. వింటే వింటాడు, వినకపోతే వినడు, ఏదన్నా సరే ఊరికేనే వింటుంటాడు. అట్లాంటి వాడికి అడగడు. అవగాహన అయ్యేవాడు ప్రశ్న అడుగుతాడు. అందుకే మన ఉపనిషత్తుల్లో కూడా అంతటా కూడా శిష్యుడు ఎప్పుడు ప్రశ్నతోనే మొదలవుతూ ఉంటుంది, సమాధానాలు గురువు చెప్తారు అప్పుడు. ఎందుకంటే జిజ్ఞాస వాడికి కలగాలి, ఆ జిజ్ఞాసలో వాడు అడగాలి, అప్పుడు చెప్పాలి. ఇంకొకటి మూఢత్వం అనే మోహం వచ్చిందని అన్నారు. ధర్మ సమ్మూఢ చేత అన్నాడు. అంటే ధర్మం ఏమిటి? ఇప్పుడు నేను ఏది ధరించగలను, ఏది ధరించలేను. ఇప్పుడు అక్కడ స్పష్టత లేదు అర్జునుడికి. ఏం ధరించగలను? ఇక్కడ తనకి ఒక దయ, దీనత్వం వచ్చిందని చెప్తున్నారు. దయ వచ్చిందంటే మనము దయ చేత వాడిని దయ కలిగినప్పుడు ఏమనుకుంటాం? సరే పోనీ ఏదో ఒకటి అని అనుకుంటామా లోకంలో? అట్లాగే కౌరవులను అనుకుంటున్నాడు. ఇప్పుడు వాళ్ళని చంపలేను, నేను దయ కలుగుతోంది నాకు. ఈ దయ అన్న విషయాన్ని లోకంలో మనం అర్థం చేసుకుంటే, ఇద్దరు పిల్లలు ఉన్నారనుకోండి, అన్న తమ్ముడు, ఇద్దరికి కూడా ఈ సంవత్సరం మొదట్లోనే వాళ్ళకి అన్నీ కొనిస్తాం కదా చదువుకోవడానికి. పెన్సిల్, పెన్నులు, రబ్బర్లు అన్నీ కొనిస్తారు కదా, స్టేషనరీ ఐటమ్స్ అన్నీ కొనిచ్చారు.
ఇద్దరిలో ఒకడేమో కొంచెం బుద్ధిమంతుడు లాంటివాడు, ఇంకొకడు అల్లరి పిల్లవాడు అనుకుందాం. ఒకడేం చేస్తాడు, వాడికి ఇచ్చినవన్నీ ఆ సంవత్సరం చివరి దాకా కూడా చక్కగా మెయింటైన్ చేసుకుంటాడు. మళ్ళీ అడగడు, కొనిమ్మని అడగడు, ఏం చేయడు. అట్లా ఒకడున్నాడు. ఇంకొకడు ఎట్లా ఉన్నాడు, వాడు వారం రోజులకి ఒక పెన్ అడుగుతూ ఉంటాడు. ఏమైంది పెన్ అన్నామనుకోండి, వాడేం చేస్తాడు, ఆ పెన్ను ఎవరికో ఫ్రెండ్‌కి ఇచ్చానంటాడు, లేదా పోగొట్టుకున్నానంటాడు, లేకపోతే అవసరం ఉన్న వాడికి ఇచ్చానని అంటాడు, ఏదన్నా అంటాడు. ఇప్పుడు ఈ అన్ని రీజన్స్‌తో వాడు నా పెన్ను పోయింది, నాకు పెన్ను కొనిమ్మని అడుగుతాడు. ఇప్పుడు వచ్చి వీడు అన్నుంటాడు కదా, వాడికి 2 కొనిచ్చుంటే వాడిని అడుగుతాడు, 2 ఉన్నాయి కదా నీకు, నాకోటి ఇవ్వమని. వీడు ఇవ్వలేదనుకోండి, దాన్ని దయ అంటామా అనమా మనం? పోనీ పాపం ఇచ్చేయరా అని అంటారా? ఆ ఇచ్చేయమన్నప్పుడు మనం ఎంత పెద్ద దోషం చేస్తున్నామో మీకు తెలుసా? ఏం చేస్తున్నాం? ముందు వాడి పెన్ను పోగొట్టుకోవడం, ఒకవేళ పోయిందనుకోండి, ఇన్ కేస్ పోయినప్పుడు వాడి నిర్లక్ష్య ధోరణి ఉంది అక్కడ. ఆ నిర్లక్ష్యాన్ని మనం పోషించిన వాళ్ళం అయ్యాం. అంటే మన దయ దేని మీద ఇప్పుడు? నిర్లక్ష్యం, కేర్‌లెస్‌నెస్‌ని మనం ఒప్పుకుంటున్నాం. సెకండ్ కేస్, వాడు ఎవరికైనా అవసరం ఉన్న పిల్లవాడికి ఇచ్చాడు. ఆ అవసరం ఉన్న పిల్లవాడు ఎగ్జామ్‌లో వాడెందుకు తెచ్చుకోలేదు? వాడు కూడా నిర్లక్ష్యమే చేస్తున్నాడు. ఆ నిర్లక్ష్యానికి ఈ నిర్లక్ష్యం సహాయం చేసింది. దీన్ని మనం పోషించాలి ఇప్పుడు. ఎందుకంటే ఎవరి వస్తువును వాళ్ళు సరిగ్గా చూసుకోవటం అనే కనీస బాధ్యత మనం నేర్పించకపోతే, ఇప్పుడు చిన్న పెన్నే ఓ రూ. 10 ఉంటుంది. అంతేగాని పెద్దయిన తర్వాత కూడా వాడికి అదే నిర్లక్ష్య ధోరణి. అంటే దీన్ని ప్రవృత్తి అంటాం మనం. ఆ ప్రవృత్తి మూలం అది. దాని తర్వాత విషయం ఏ రూపంలోనైనా రావచ్చు. మూలం ప్రవృత్తి. కేర్‌లెస్‌నెస్ ఉండటం. దాన్ని మనం ఎందుకు స్పేర్ చేయకూడదు అంటే, మూలాన్ని మనం కదిలించాలి ఎప్పుడు. బాగుపరచాలంటే మూలం దాకా వెళ్ళి బాగుపరిస్తే ఏ విషయంలో ఇంక చిగుర్చదది. మనం ఇప్పుడు ఆ సమస్యకి పైపైన ఒక చిన్న పరిష్కారం చూపించామనుకోండి, అక్కడ పోయిందది. మనం ఏం చేసాము, వాడి నిర్లక్ష్య ధోరణిని ఇప్పుడు కొద్దిగా మనం ఒప్పుకున్నా గూడా, రేపు పెద్దయిన తర్వాత వాడు అన్నిట్లో ఇట్లాంటి పరిష్కారం వస్తుందని ఊహించుకుంటాడు. పెద్దయిన తర్వాత రాకపోవచ్చు. అన్నీ మనకు అనుకూలంగా జరగవు గదా! ఇప్పుడు పెన్నంటే అమ్మ కొనిస్తుంది. రేపు లక్షలు అప్పు చేసేస్తాడు. ఎవడు తీరుస్తాడు? ఎవరు తీర్చాడు? ఆ ధోరణి వచ్చినప్పుడు వాడు తట్టుకోలేడు దాన్ని. తట్టుకోలేకనే గదా! ఇప్పుడు అందరూ ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటారంటే, ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్‌ని తట్టుకోలేరు వాళ్ళు. వాళ్ళకి బుకిష్ నాలెడ్జ్ ఉంటుంది, డిగ్రీలుంటాయి, అంతా ఉంటుంది గానీ, మానసికంగా దృఢత్వం ఉండదు. ఫేస్ చేయలేరు ఏ సిట్యుయేషన్. ఈ రోజున్న ప్రెజెంట్ ప్రాబ్లమ్ అది. ఈ ఈ ఏదైతే అర్జునుడిలో పరివర్తన కలిగిందో, ఈరోజు సమాజంలో అటువంటి పరివర్తన రావాలి. వాళ్ళ తప్పును వాళ్ళు ఒప్పుకోవాలి. ఏం జరుగుతుందో వాళ్ళకి. అర్జునుడు లాంటి ప్రజ్ఞాశాలికి ఇట్లాంటి సిట్యుయేషన్ చూపించారు. ఎంత ప్రజ్ఞ ఉన్నవాడైనా బయట వాడికి ఆధ్యాత్మికమైన ఆధారం లేకపోతే వాడు బాగుపడడు. అది ఇవ్వటానికి ఇక్కడ ప్రయత్నం చేస్తున్నారు. అర్జునుడు చాలా ప్రజ్ఞాశాలి, చాలా ధీరుడు, అన్ని రకాలుగా అర్హుడు. అయినప్పటికీ కూడా ఆధ్యాత్మికమైన బ్యాక్‌గ్రౌండ్ లేదక్కడ అర్జునుడికి. స్వామి మీద నమ్మకం ఉంది. కానీ స్వామి యొక్క తత్వస్వరూపం తెలియదు. పరమాత్మ ఇప్పుడు అందరికీ దేవుడంటే నమ్మకం ఉంటుంది. అట్లాంటిదే అర్జునుడి నమ్మకం గూడా. కానీ నిజంగా సచ్చిదానంద స్వరూపమైన కృష్ణ పరమాత్మ స్వరూపం తెలియదు. తత్వస్వరూపం అంటాం దాన్ని. అంటే నామరూపములతో వ్యక్తమైన ఆకారం కాదు. ఒక సత్య స్వరూపం పరమాత్మ అంటే. ఆ సత్యాన్ని ఆధ్యాత్మికత అంటాం మనం. ఆ ఆధ్యాత్మిక ఆధారమైన బోధ అందరికీ అందితే లోపల మానసికంగా వాడు వికసిస్తాడు. బుద్ధి వికాసం జరుగుతుంది. అది ఈరోజు అవసరం సమాజానికి. చాలా గొప్ప సమస్య అది. ఎవరు గుర్తించటం లేదు దానికి. ఎందుకు అది ఈరోజు సమస్యలు ఏం చేసినా తీర్చలేని సమస్యలున్నాయి. ఎందుకు ఆ సమస్యలన్నీ ఉన్నాయంటే దాని వెనుకాల ఇటువంటి ఆధ్యాత్మికమైన బోధ వాళ్ళకి లేదు కనుక. ఇప్పుడు ఈరోజు అర్జునుడికొచ్చిన సమస్య అది అక్కడ. చాలా స్పష్టంగా అడుగుతున్నాడు. తన ధారణ ఎట్లా ఉంది? ఏం ధారణ ఉంది ఇప్పుడు? నేనేమో కురువంశీయుడిని, కానీ నేను పాండవుడిని. 2 ఉన్నాయి ధారణలు. ఒకటి అది ఉంది, ఒకటి ఇది ఉంది. 2 తనకి ఇప్పుడు 2 నావే గదా ఐడెంటిఫికేషన్స్. ఏది నేను ధరించాలి, ఏది నేను ధరించకూడదు. అంటే ఇప్పుడు ఈ దుర్యోధనాదులను చంపటం అనేది నా వాళ్ళు అని అనుకోవాలా? లేదా శత్రువులు అనుకోవాలా? ఆ శత్రుభావన గూడా ఇప్పుడు తర్వాత శ్లోకం తీసుకొని అక్కడ చెప్తాం. ఇక్కడ ఏమంటాడంటే, నహి ప్రపశ్యామి మమాపనుద్యాత్ యచ్చోకముచ్చోషణం ఇంద్రియాణం అవాప్య భూమావసపత్నం వృద్ధం రాజ్యం సురానామపి చ ఆధిపత్యం. ఏమంటున్నాడు?
నేను తెలుసుకోలేకపోతున్నాను దేన్ని. ఈ ఈ నా ఇంద్రియాలలో కలుగుతున్న ఈ ఉచ్ఛోషణం ఇంద్రియానాం ఉచ్ఛోషణం శోకం కలుగుతుంది నా ఇంద్రియాలకు. అది ఇప్పుడు నాకు శత్రుశూన్యమైన భూమి ఉన్నప్పటికీ గూడా, అంటే భూమండలం అంతా శత్రుశూన్యం అయిపోయినప్పటికీ గూడా, సమృద్ధమైన రాజ్యమే నాకొచ్చినా గూడా, సురానామపి చ ఆధిపత్యం అంటే దేవతల ఆధిపత్యాన్ని ఇచ్చినా గూడా నా ఇంద్రియాలలో ఇప్పుడు నేను అనుభవిస్తున్న శోకాన్ని తీర్చలేవన్నాడు. చాలా గొప్పగా చెప్పాడు. ఈ శోకము ఈరోజు బాగా రిలవెంట్‌గా ఉంటుంది. ఎందుకంటే మనిషికి అన్ని సౌఖ్యాలున్నాయి. రాజులు కాకపోయినా సరే ఎవడికి వాడు రాజులాగానే బ్రతుకుతున్నాడు. పూర్వంలాగా లేదిప్పుడు. అన్ని సౌకర్యాలు అన్నీ ఉంటాయి. అంతా ఉంటుంది గానీ లోపల తెలియని బాధ, పీడను అనుభవిస్తున్నారు. పిల్లలు కూడా అనుభవిస్తున్నారు. పెద్దలు కూడా అనుభవిస్తున్నారు. అనుభవిస్తున్నారా లేదా? వీడే చెప్తున్నాడా? సమాజంలో అది ఉందా లేదా? ఎంత ఏమి ఇచ్చి తీర్చాలి దాన్ని? ఏమి వాళ్ళ పిల్లలకు అన్నీ ఉన్నాయి కదా ఇప్పుడు. అన్ని సౌఖ్యాలు ఉన్నాయి. ఏం కావాలి? అయినా వాళ్ళు ఎందుకు ఇంత మానసిక ఉద్వేగానికి గురవుతున్నారు, ఆందోళన పడుతున్నారు? చిన్నపిల్లలు పడాల్సిందే అటువంటివి. ఎప్పుడో పెద్ద అయిన తర్వాత వ్యాపారస్తులకు కొంచెం టెన్షన్ ఉండేది పూర్వకాలంలో. అంతేనా? టెన్షన్ అంటే వాళ్ళకే ఉంటుంది. ఉద్యోగాలు చేసుకునే వాళ్ళకి పెద్దగా టెన్షన్లు అవి ఏమి ఉండవు. ఏదైనా అవసరాలు వచ్చినప్పుడు, సందర్భానికి కొంచెం ఖర్చులు ఎక్కువ వచ్చినప్పుడు ఉంటాయి కొద్దిగా. దాన్ని తట్టుకోలేనంత తాగాల్సినంత ఏమి ఉండవు అవన్నీ. అట్లా ఉండేవి టెన్షన్లు అంటే ఒకప్పుడు. ఇప్పుడు మీరు 5 ఏళ్ల పిల్లవాడు కూడా టెన్షన్ పడుతున్నట్ట. ఎంత టెన్షన్ పడుతున్నారో తెలుసా? ఇది కూడా వీడన్నీ చెప్పేవన్నీ మీరు కావాలంటే గూగుల్‌లో సెర్చ్ చేసి చూసుకోండి. వీడేం ఊరికే చెప్పట్లేదు. ఎంత టెన్షన్ పడుతున్నాడంటే వాడు, ఒక వార్‌ఫేర్‌లో ఒక సోల్జర్ ఎంత టెన్షన్‌కి గురై ఉంటాడో అదే బ్రెయిన్ కండిషన్ వీడికి ఇప్పుడు 5 ఏళ్ళకి కూడా ఉంటుందట. వాడు ఆడే గేమ్స్ అట్లా ఉన్నాయి. అది అక్కడ పాకిస్తాన్ బార్డర్‌లో అయితేనేమి, ఇక్కడ వీడు ఆడే గేమ్‌లో అయితేనేమి ఆ ఉద్వేగానికి వాడు గురవుతున్నాడు. ఇదేమన్నా ఇంతకంటే ఇంకా మానవ జాతిని ఎవరు టార్చర్ పెట్టక్కర్లేదు. వాడే పెట్టుకుంటున్నాడు. దీన్ని ఏమంటారు? భస్మాసుర హస్తం అంటారు. వాడే తపస్సు చేసి నేను ఎవడి మీద చేయబెడితే వాడు బుగ్గైపోవాలని కోరుకొని వాడి మీద వాడే పెట్టుకుంటాడు చివరికి. దీని ఎట్లా వచ్చింది? తపస్సు చేసి సాధించాడు. మన వాళ్ళు కూడా తపస్సు చేసే కదా ఇంత టెక్నాలజీ కనుక్కున్నదంతా. చిన్న తపస్సులు కావు, పెద్ద పెద్ద తపస్సులే. మానవ జాతి ఇదే వికాసం అంటే. ఏమంటున్నాడు? శత్రుశూన్యమైన భూమండలమే ఉన్నప్పటికీ ఇంకా నాకు శత్రువు ఎవరు లేరు. ఇప్పుడు శత్రువు ఎవరు? తన మనసే తనకు శత్రువు అయింది. ఇంక బయట శత్రువే లేడు. భూమండలం అంతా శత్రుశూన్యమే. నాకు నేనే శత్రువు అయితే ఇంకేమి? అట్లా ఉన్నప్పటికీ, సమృద్ధమైన రాజ్యాన్ని నాకు ఇచ్చినప్పటికీ, ఇంకా సురులకే ఆధిపత్యం ఇచ్చినప్పటికీ ఇంకేమైనా కావాలా? ఏమైనా ఉంటాయి గొప్పగా? ఏముండవు. భౌతికంగా కోరుకునేవాడికి ఇంతకంటే గొప్పవి ఏముండవు. అట్లా అయినా సరే నా ఇంద్రియంలో కలుగుతున్న ఈ కలతను నేను తీర్చుకోలేకపోతున్నాను. ఎంత బాధను అనుభవిస్తున్నాడో మనం ఊహించుకోగలం. ఇన్ని శ్లోకాల్లో చెప్పి ఈ 2 శ్లోకాల్లో విన్నవించుకున్న అది ఎవరితో చెప్తున్నాడు? భగవాన్. అది జరగాలి. తన స్థితిని అంత స్పష్టంగా చెప్పుకున్నప్పుడే ఆ ట్రాన్స్ఫర్మేషన్, పరివర్తన వస్తుంది. అయితే ఇక్కడ ఏమన్నాడు? ధర్మ సమ్మూఢ చేత అన్నారు. మోహం కలిగిందన్నాడు. అందుకే భగవద్గీత మొత్తం బోధ చేసిన తర్వాత 18వ అధ్యాయంలో స్వామి ఏమేం చెప్పారు? సాంఖ్యయోగంలో ఆత్మతత్వం చెప్పారు, కర్మయోగం చెప్పారు, జ్ఞానము, సన్యాసము, ధ్యానము, అక్షర బ్రహ్మయోగము, అన్ని ఎన్నో యోగాలు, దైవాసుర సంపద్ విభాగము, గుణత్రయ విభాగము, క్షేత్రజ్ఞ విభాగం, అన్నీ చెప్పిన తర్వాత స్వామి నీకు ఇవన్నీ అర్థమైనాయా అని అడగలేదు. కచ్చిదేతచ్ఛృతం పార్థ త్వయేకాగ్రేణ చేతస కచ్చిత జ్ఞాన సమ్మోహ ప్రణష్టస్తే ధనంజయ అని అడిగాడు. అంటే నువ్వు బాగా శ్రద్ధగా విన్నావా ఇంతకని అడిగాడు. త్వయేకాగ్రేణ చేతస కచ్చిదేతచ్ఛృతం పార్థ త్వయేకాగ్రేణ చేతస, నువ్వు ఏకాగ్రమైన చిత్తంతో విన్నావా ఇంతకు? కశ్చిత్ అజ్ఞాన సమ్మోహ. ఇక్కడ అర్జునుడు అడిగిన ప్రశ్న మళ్ళీ అక్కడ స్వామి అడిగాడు. నీకు అజ్ఞానం వలిగిన మోహం పోయిందా అర్జున అన్నాడు. ఆత్మతత్వం అర్థమైందా అర్జున?
పోనీ కర్మ అర్థమైందా నీకు? జ్ఞానం అర్థమైందా? సన్యాసం అర్థమైందా? ధ్యానం అర్థమైందా? ఏం అడగలే. నీ మోహం పోయిందా అన్నాడు. ఎందుకు? అర్జునుడి సమస్య ఏమిటి? మోహం వచ్చింది నాకు. మోహం పోతుంది. అంటే బోధ వల్ల ఏమవుతుంది? మోహం. మోహం అంటే ఏమిటంటే దేదీప్యమానంగా వెలుగుతున్న సూర్యుడికి మబ్బులు అడ్డం రావటమే మోహం. లేడనిపిస్తుంది. దట్టంగా ఉన్న సూర్యుడు. ఇంకా ఇందులో ఐరనీ ఏమిటంటే దట్టంగా ఉన్న సూర్యుడు ఉంటాడు. మబ్బులు బాగా పట్టింది ఆకాశం అంతా. మనకి ఎట్లా ఉంటుంది? సూర్యోదయం కనిపించదు. అప్పుడు ఏమంటాం మనం? సూర్యుడు వచ్చాడా అని అడుగుతాం. ఇది కూడా మనం ఏ వెలుగులో అడుగుతున్నాం? సూర్యరశ్మి యొక్క వెలుగునే చూసుకుంటూ ఆ సూర్యుడు వచ్చాడా అని అడుగుతున్నాం. అది అజ్ఞాన మోహం అంటే. మనకిది వ్యవహారంలో తప్పుగా ఏం తోచదు. కానీ అది అజ్ఞానమా కాదా? మనం అడుగుతుందే చీకట్లో రాత్రిపూట అడగట్లే. పగటిపూటనే అడుగుతున్నాము. ఆ సూర్యరశ్మిని చూసుకునే సూర్యుడు ఉన్నాడా లేడా అని అడుగుతున్నాం. అంత తెలివి అనమాట మనది. అట్లాగే అజ్ఞాన సమ్మోహం అంటే ఏమిటంటే స్వరూపం లేక కాదు ఇప్పుడు మనకు వచ్చిన కష్టం. స్వరూపం నందు జ్ఞానం అంటే జానాతీతి జ్ఞానం. అజ్ఞానం అంటే న జానాతీతి జ్ఞానం. ఉంది కానీ తెలియదు. అందరికీ సచ్చిదానంద స్మృతి ఉంది కానీ తెలియదు. కానీ తెలియదని ఎట్లా అంటున్నాడు? ఏ సూర్యరశ్మిలో సూర్యుడు ఉన్నాడా అని అడుగుతున్నామో అట్లాగే ఆ జ్ఞానం చేతనే జ్ఞానం లేదంటున్నాం మనం. అజ్ఞానం అంటున్నాం. అంటే మనం జ్ఞాన స్వరూపులం అయ్యే ఉన్నాం కనుక అజ్ఞానం అనేది మనకు దోషంగా కనిపిస్తుంది. లేకపోతే అజ్ఞానానికి అజ్ఞానం దోషం అని తెలియదు. జ్ఞానానికి అజ్ఞానం దోషం అని తెలుస్తుంది. స్వచ్ఛతకు మరక ఉంటే కనిపిస్తుంది. మురికిలో మురికి ఉంటే ఏం కనిపించదు. అట్లాగే మనకెందుకు ఇప్పుడు ఈరోజు బాధ తెలుస్తుంది? నువ్వు ఆనంద స్వరూపుడివి, నీకు బాధ తెలుస్తుంది. బాధ తెలిసింది అంటే నేను ఎందుకు బాధను ఓర్చుకోలేకపోతున్నాను అంటే నువ్వు ఆనంద స్వరూపుడు అని గుర్తించు. నీ గుర్తింపు ఆనంద స్వరూపుడు అని నీకు తెలియజేస్తుంది బాధ. నువ్వు తట్టుకోలేవు దాన్ని. అందుకు మనం దేన్ని ఓర్చుకోలేం. ఏ చిన్నది వచ్చినా ఎందుకు ఓర్చుకోలేడు మనిషి? వాడి స్వరూపానికి వ్యతిరేకం కనుక. అది బాధ, కష్టం అనే గ్రహింపు విషయంలో బాధ లేదు, కష్టం లేదు. దాన్ని కష్టంగా గ్రహిస్తున్నాం కదా మనము. ఆ గ్రహింపు మన స్వభావానికి వ్యతిరేకం. అది నీ గ్రహింపు ఏమిటి? నిత్యము ఉనికి యొక్క ఆనందము సమృద్ధిని అనుభవించటమే నీ స్వభావం. ఆ స్వభావానికి వ్యతిరేకంగా మనిషి ఏం చేస్తాడు? దీన్ని పెట్టుకుంటాడు. కష్టం అన్న గ్రహింపు రాగానే తట్టుకోలేడు వాడు. అందుకే విషయ సుఖం అనేది కూడా తట్టుకోలేడు. ఆనందం అనేది స్వభావ లక్షణం. బయటి నుంచి వచ్చిన ఆనందాన్నైనా తట్టుకోలేడు. రెండు కూడా స్వరూపానికి వ్యతిరేకమైనవే. బయటివి ఫారెన్ మెటీరియల్, నాన్ సెల్ఫ్. ఎట్లాగైతే ఇప్పుడు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ కానీ ఏదైనా లివర్ ట్రాన్స్ప్లాంట్ కానీ చేసిన తర్వాత వాళ్ళకి ఎల్లకాలం ఏమిస్తారు? మెడిసిన్స్ ఇస్తారు. దేనికి ఇస్తారు? మన దేహము దాన్ని ఒక ఫారెన్ మెటీరియల్గానే ట్రీట్ చేస్తుంది ఎప్పటికీ. ఎంతకాలం లోపల ఉంచుకున్నా సరే అది తనది నాన్ సెల్ఫే అంటుంది. ఆ నాన్ సెల్ఫ్ అనుకొని దాని మీద అది ప్రయోగం చేస్తుంది కాబట్టి ఆ అటాక్ జరగకుండా మందులు ఇస్తుంటారు వీళ్ళు. అట్లాగే సంతోషం వచ్చినా దుఃఖం వచ్చినా ఏదైనా నాన్ సెల్ఫ్. సెల్ఫ్కి ఇవన్నీ బయటివే. అందుకే మనం అన్నీ తీసేస్తుంటాం. ఎప్పటికప్పుడు తీసేసుకుంటాం. అన్నీ వదిలేసి హాయిగా ఉంటాం. అయితే స్వరూపం మీద గుర్తింపు లేని కారణంగా తోచదు మనకు. అప్పుడు వెళ్ళి దేన్నో కెలుకొస్తాడు. ఇది కావాలి అది కావాలి అంటుంటాడు. అది ఇప్పుడు ఎప్పుడు పోవాలి మరి? ఈ ట్రాప్లోంచి ఎప్పుడు బయటపడతాడు వీడు అంటే ఎప్పుడైతే స్వరూప జ్ఞానం వస్తుందో మోహం పోతుంది. సూర్యుడు దేదీప్యమానంగా వెలిగినప్పుడు ఎట్లాగైతే మబ్బులు చెదిరిపోతాయో, చెదిరిపోతే సూర్యరశ్మి ఎట్లా రివీల్ అవుతుంది. ఇదివరకు కూడా సూర్యుడు ఉన్నాడు, ఇప్పుడు కూడా సూర్యుడు ఉన్నాడు. అసలు సూర్యుడు మబ్బులు అడ్డం రావటమే కాదు, పగలు రాత్రి ఏర్పడుతున్నాయంటే భూమితో పోల్చి సూర్యుడికి పగలు లేదు, రాత్రి లేదు. ఉంది ఆయనకి. మనం ఇక్కడ ఉన్నాం కాబట్టి మనం పగలంటాం, రాత్రి అంటాం, మన నాటకమే వేరు. కానీ సూర్యుడి వైపు అసలు ఏమీ జరగటం లేదు. భూమి తిరిగితే నాకెందుకు, దానికి చీకటైతే నాకెందుకు అన్నట్టున్నాడు ఆయన. అట్లాగే ఆత్మస్వరూపానికి ఇవేవీ లేవు. ఏ జీవుడైతే ఆత్మను గుర్తించలేక, అంటే తన సచ్చిదానంద స్మృతిని గుర్తింపు లేక దాని అందు ఈ చక్ర భ్రమణంలో, ఈ ట్రాప్లో పడ్డాడో వాడికే ఇదంతా. ఇప్పుడు ఆ మోహాన్ని చూపిస్తున్నారు అర్జునుడికి.
మోహం ఎట్లా వచ్చింది? జీవభావంలో ఎన్ని గూర్చుకున్నాడు వాడు. ఎన్ని ధారణలు ఉన్నాయి ఇప్పుడు మనకు. ఏది సత్యం అంటే అన్ని సత్యంలాగానే ఉన్నాయి. ఎన్నోసార్లు మనం చెప్పుకుంటాం. ఇంట్లోనేమో తల్లి పాత్ర, ఇక్కడికొస్తే ఆఫీస్‌లో ఆ పాత్ర, తండ్రి పాత్ర, కొడుకు పాత్ర, ఇన్ని పాత్రలు. ఏ ధారణ సత్యం? అన్ని సత్యమే గదా! అంటామా? ఎంత విన్నా మళ్ళీ అన్ని సత్యమే గదా! అంటున్నాం. ఒక్క సత్యం తెలియదు మనకేమిటి? నేను అన్న లోపల సచ్చిదానంద స్మృతి సత్యం. ఇవన్నీ ధారణలు గావు. ఇది మనకు అర్థమైన రోజు అది ఆ మాట అనడు. అన్నీ సత్యమే గదా! అంటున్నామంటేనే ఇంకా మనం భ్రాంతిని విడిచిపెట్టలేదని అర్థం. ఈ భ్రాంతి నాకెట్లా పోతుంది? నన్ను శాసించు అన్న మాట అడిగాడు గనుకనే ఆత్మతత్వ బోధ. అందుకే గూడా పరివర్తన పోయిన వారమే వీడు చెప్పాడు. వినేవాడిలో పరివర్తన రాకుండా ఉన్నతమైన బోధన చెప్పేయటం అనేది ఎట్లా ఉంటుందంటే అపాత్ర దానంలాగా ఉంటుంది. ఆ పరివర్తన తనలో రావాలి. వినేవాడికి పాత్రత రావాలి. ఆ పాత్రతతో తనలో మార్పు తెచ్చుకొని ఇప్పుడు నేను వింటా అన్నప్పుడు అది రాణిస్తుంది బోధ. ఇక్కడ ఈ మోహం పోవటానికి, అర్జునుడికి మోహం పోవటానికి స్వామి ఏం చేస్తాడు అంటే, మనం ఏం చేస్తామంటే ఆ సమస్య అప్పుడు ముందు ఇక్కడ కౌరవులు పాండవుల యుద్ధం గురించిన ఒక పరిష్కారం అసలు స్వామి చూపించటం లేదు. ఏమిటో అర్జునుడు ఏడ్చింది దేనికి, నా చెప్పేది ఏమిటి అన్నట్టు ఉంటుంది సాంఖ్యయోగం. ఎందుకు అర్జునుడేమో ఒక వ్యక్తులను చూసి వాళ్ళు నా వాళ్ళన్న మమకారపు భావంలో అక్కడ ఉన్నాడు. ఇప్పుడు మనుషులకు కూడా లోకంలో సమస్యలు వస్తాయి. సమస్యలు వచ్చినప్పుడు సమాధానం ఎట్లా చెప్పాలి? ఆ సమస్యకు అక్కడ పరిష్కారం చెప్పామనుకోండి, వాడు రేపు ఇంకొక సమస్యతో వస్తాడు. ఎందుకంటే సమస్య అంతం లేనిది కదా. ఎప్పటిదాకా అజ్ఞానం ఉందో అప్పటిదాకా సమస్య ఉండనే ఉంటుంది. ఏదో ఒక రూపంలో అది వ్యక్తం అవుతుంది. ఇప్పుడు ఇంకేమడుగుతున్నాడు ఇక్కడ? పృచ్ఛామి త్వాం అన్నాడు. నేను నిన్ను అడుగుతున్నాను అన్నాడు. ఆ పృచ్ఛామి అన్న పదం ఏమిటంటే నేను నిన్ను అడుగుతున్నాడు, ఇంకా త్వాం ప్రపన్నం అన్నాడు. 2 పదాలు తను చెప్పింది. నేను అడుగుతున్నాను ఒకటి, ప్రపన్నం. ప్రపన్నం అంటే శరణం అని ఒక మనం చెప్పుకున్నాం కానీ పన్నం అంటే పత్లుగతో ధాతు. నా ప్రవర్తన ఇప్పుడు ఎట్లా ఉంది అంటే నిన్ను ఆశ్రయించిన ప్రవర్తన. ఇప్పుడు సచ్చిదానంద స్మృతిని ఆధారంగానే నేను విచారణ చేసుకుంటాను అని అనాలి. ఎవరైనా ఇదంతా నిజానికి అక్కడ కథాపరంగా అర్జునుడికి స్వామికి మధ్యలో ఒక సంభాషణ లాగా మనకు కనిపిస్తుంది. కానీ తనలో తనకే ఈ అంతర్మథనం ఉంటుంది ఎప్పటికీ. ఎందుకంటే ఎప్పుడైతే భగవాన్ లక్షణాలను మనం మననం చేస్తామో ఆ భగవాన్ లక్షణాలు తనలో ఉన్నాయి. దాన్ని వ్యక్తం అవ్వమని అడుగుతున్నాం. ఇప్పుడు అవి ఎట్లా ఉన్నాయి? వ్యక్తం కావట్లేదు మనకు. అంటే 7వ అధ్యాయంలో స్వామి చెప్తారు, అవ్యక్తం వ్యక్తిమాపన్నం మన్యంతే మాం అబుద్ధయ. అవ్యక్త స్వరూపమైన నన్ను వ్యక్త రూపంగా చూస్తున్నారు వీళ్ళందరూ. అంటే ఒక నామరూప క్రియాగుణములతో వ్యక్తమయ్యే దానిలాగానే చూస్తున్నారు. కానీ నేను నామరూప క్రియాగుణములతో వ్యక్తమయ్యే వాడిని కాను. నేనెవరు? ఈ 4ంటికి లోకంలో మనకు కనిపించే వాటన్నిటికీ 4 అంశములు ఉంటాయి. వాటిని ఏమంటారు? నామ, రూప, క్రియ, గుణం. చెప్పండి. అంటే దేనికైనా లోకంలో వ్యక్తమవుతున్న దానికి 4 ఉంటాయి. ఏమిటి? నామం అంటే పేరు, రూపం అంటే ఆకారం, గుణం అంటే దానికి ఒక క్వాలిటీ ఉంటుంది, నా క్రియ అంటే దానికి ఒక పనితనం ఉంటుంది. ఈ 4 ఉంటాయి బయట వాటికి. ఇది లోకంలో నామరూప క్రియాగుణములతో వ్యక్తమయ్యే జగత్ అంటాం మనం. ఇవి లేనిది స్వామి యొక్క స్వరూపం. స్వామి ఏమంటాడు? నన్ను నామరూప క్రియాగుణములకు వ్యక్తమయ్యే స్వరూపంగా చూస్తారు మూఢులు అని తిడతాడు. మూఢులు, మూర్ఖులు అని. అంటే నేను వాటికి వ్యక్తమయ్యే స్వరూపం కాదు, ఒక అవ్యక్త స్వరూపం. ఆ అవ్యక్త స్వరూపం మనకెట్లా తెలుస్తుంది అంటే బయటకు వస్తే అది నామరూప క్రియాగుణం. కానీ తనలో తనకు స్ఫురణ అంటాం మనం. స్ఫురించింది అంటే పదం అర్థమవుతుందా మీకు? తనలో తనకే స్ఫురిస్తుంది. ఆ స్ఫురించాలి పరమాత్మ స్వరూపం మనకు. అది మౌన సంభాషణ మనలో మనకే జరుగుతుంటుంది ఎప్పటికీ కూడా. ఒక సాధకుడు ఎదుగుతున్నప్పుడు మీకు అది అతిశయంగా అనిపిస్తుందేమో కానీ తనలోంచే సమాధానాలు వస్తాయి. నిజంగా గనక తాను కావాలి అని అడిగితే సృష్టి తనలోంచే సమాధానాలు చెప్తుంది. దానికి కూడా 10వ అధ్యాయంలో స్వామి చెప్తారు, ఆత్మభావస్థ భాస్వతా జ్ఞానదీపేన అజ్ఞానజం తమః నాశయామి. ఎక్కడ ఉంటా నేను? ఆత్మభావస్థ. ఆత్మభావంలో ఉండి భాస్వతా జ్ఞానదీపేన
వెలుగుతున్న జ్ఞానదీపంతో అజ్ఞానజం తమః, అజ్ఞానజం అంటే అజ్ఞానం వల్ల కలిగిన చీకటిని, తమః చీకటిని నాశయామి, నాశం చేస్తాను. ఇక్కడ ఆత్మభావస్థ, చెప్పండి. ఆత్మభావస్థ భాస్వతా జ్ఞానదీపేన అజ్ఞానజం తమః నాశయామి. అంటే నీ లోపల ఏ అజ్ఞానం వల్ల, తమస్సు వల్ల కలుగుతుందో, తమస్సు అంటే చీకటి, అజ్ఞానం రెండు, దాని వలన కలిగిన దాన్ని నేను లోపలుండి చేస్తా. ఆ స్ఫురణ రూపంలో వ్యక్తమవుతాడు స్వామి. ఇప్పుడు అటువంటి స్థితిలో తన దోషాన్ని మొత్తాన్ని వ్యక్తం చేసుకున్న అర్జునుడు ఏమంటున్నాడు, దాని తర్వాత సంజయుడు చెప్తున్నాడు. అర్జునుడు ఏమంటున్నాడు, అర్జునుడు ఇట్లా అన్నాడు అనగానే ధృతరాష్ట్రుడు అక్కడ సంతోషించుంటాడు. ఇంకా అయిపోయింది, మా వాళ్ళే గెలిచారు, నా యుద్ధం లేదు, ఏం లేదు, ఇంకా మా వాళ్ళు వచ్చేస్తారు విజయంతో అని అనుకోని. అప్పుడు ఆ సంజయుడు ఆగాగు ఇంకా కాలేదు అంటాడు. ఎందుకు, ఇంకా స్వామి మాట్లాడటం మొదలు పెట్టలేదు. ఇప్పుడు సంజయుడు ఏమంటాడు, ఏవముక్త్వా హృషీకేశం గుడాకేశ పరంతపః న యోత్స్య ఇతి గోవిందం ఉక్త్వా తూష్ణీం బభూవః. ఇట్లా చెప్పి, ఏవముక్త్వా ఈ విధంగా చెప్పి, హృషీకేశం హృషీకేశుని గురించి, గుడాకేశ హృషీకేశుడేమో మాధవుడు, గుడాకేశుడేమో అర్జునుడు. గుడాకేశ పరంతపః, ఇద్దరికి రెండు రెండు ఉన్నాయి ఇక్కడ పేర్లు. గుడాకేశుడు పరంతపుడు. నా యోత్స్య ఇతి గోవిందం ఉక్త్వా, నేను యుద్ధం చేయను డిసైడ్ చేశాడు, చేసుకొని కూర్చొని గోవిందముక్త్వా తూష్ణీం బభూవ, ఇంకా మాట్లాడకుండా ఉన్నాడు అని సంజయుడు చెప్తున్నాడు. ఇక్కడ హృషికేశుడు గోవిందం, హృషికేశం గోవిందం అని స్వామికి రెండు నామాలు చెప్పారు. గుడాకేశ పరంతపః అని అర్జునుడికి రెండు నామాలు చెప్పారు. వాటిని రిలేట్ చేసుకొని మనం మననం చేద్దాం. హృషికేశుడు అంటే మనం ఇదివరకు చెప్పుకున్నాం, హృషికానాం ఈశః, ఇంద్రియాలను నియమించేవాడు. ఈశ్వర శబ్దం ఎప్పుడైనా సరే నియామకం, అంటే ఇంద్రియాలను నియమించే స్వరూపం హృషికేశుడు. గుడాకేశుడు అంటే చిన్న పదం కాదు అది అర్జునుడికి. మామూలుగా దాని అర్థం ఏమిటంటే నిద్రను జయించిన వాడట అర్జునుడు. నిద్రను జయించటం అంటే ఒక బయాలజికల్ సైకిల్ అని మనం ఏమైతే సాధారణంగా మాట్లాడతామో, ఒక దేహధారికి ఉండే ధర్మం అని, దాన్ని కూడా జయించవచ్చు అని. అంటే భౌతిక ఫిజికల్ లిమిట్స్ని కూడా దాటేస్తారు. దీనికి కూడా స్వామివారు చెప్తారు, 2 గంటలు పడుకుంటే చాలు మనిషి అని. డాక్టర్లు అయితే ఎంత చెప్తారు, 8 అవర్స్ చిన్నపిల్లలకి, 7 అవర్స్ ఆడవాళ్ళకి, 6 అవర్స్ మగవాళ్ళకి, అడల్ట్స్కి అని చెప్తారు. అంత అయితేనే మీ ఆరోగ్యం బాగుంటుంది. వాళ్ళని వచ్చి స్వామివారి లాంటి వాళ్ళని చూస్తే కాస్త అర్థమవుతుంది, ఆరోగ్యాలు ఏం చెడిపోవు, నిద్రను జయించటం అనేది ఈ జీవుడికి సాధ్యం అని. జీవులు అది జయించగలరు. ఇంకా పరమస్వామివారు 1.5 గంట అట్లా సరిపోతుంది అని చెప్పారు. అంటే ఎట్లా నిద్రపోవటం అంటే, తమోగుణంలో నిద్రపోరు జ్ఞానులు. నిద్ర కూడా కాన్షియస్ నిద్ర ఉంటుంది. కాన్షియస్ నిద్ర ఎట్లా ఉంటుందంటే, దేహం మొత్తాన్ని రిలాక్స్ చేస్తారు. నిద్రలో అయ్యేదేమిటి, దేహం రిలాక్స్ అయిపోతుంది దాని యాక్టివిటీస్ నుండి. అంటే బయటికి మనం చేసేవి, లోపలేమో ఆగలేదు కదా, గుండె కొట్టుకుంటోంది, జీర్ణ ప్రక్రియ పనిచేస్తుంది చక్కగా, రాత్రి ఇంత తిని పడుకుంటే పొద్దునకి అంతా క్లియర్ చేస్తుంది. అది వీడు పడుకోకపోతే అది పడుకోలేదు, అక్కడ దాని మెకానిజం నడుస్తుంది. కానీ బయట శ్రమ కలిగే అంశంలో నుండి దేహము ఇంకా కాసేపు గాఢ నిద్రలో మనస్సు కూడా విలీనమైపోయింది. అంటే మన శ్రమ దైహిక శ్రమ గాక రోజంతా మేలుకున్న స్థితిలో మనం అందరం కూడా మానసికమైన ఒక యాక్టివిటీలో శ్రమను అనుభవిస్తున్నాం. మనస్సు చేసే ఆలోచనలు, ఊహాకల్పనలు, దాని డ్రామాలు అనాలి అసలైతే, ఆ డ్రామాలన్నిటి వల్ల శ్రమను అనుభవిస్తాడు మనిషి. లేకపోతే ఇది వదిలేసిన వాళ్ళు బయట ఎంత శ్రమ చేసిన వాడికి అలసట ఉండదు, తెలుసా మీకు? ఎప్పుడైతే ఈ ఎమోషనల్ డ్రామా ఉంటుందో అది ఉండని వాళ్ళకి, దాన్ని జయించిన వాళ్ళకి, మనసు నాటకంలో ట్రాప్లో పడకుండా ఉంటే బయట మీరు ఎంత ఫిజికల్ యాక్టివిటీ చేసినా, అందుకే జ్ఞానులు ఎంతో శ్రమ పడతారు తెలుసా మీకు? అసలు సంసారాన్ని నడిపించాలంటే చాలా ఈజీ, మఠం నడిపించాలంటే అంత ఈజీ కాదు. ఎంత యాక్టివిటీ ఉంటుంది అక్కడ, వాళ్ళు ఎంత శ్రమ తీసుకుంటారు, అవేవి వాళ్ళకి శ్రమగా ఉండవు. అట్లా ఎందుకు చేయగలుగుతారంటే
వాళ్ళు ఎమోషన్స్‌తో పనిచేయరు అక్కడ. జ్ఞానం, బుద్ధి, ఇంటలెక్ట్‌తో ఉంటుంది అంతా అక్కడ. కాబట్టి అట్లా చెయ్యొచ్చు. అట్లా చేసిన వాడే అర్జునుడు. అర్జునుడు నిద్రను జయించాడు. సవ్యసాచి 2 చేతులతో బాణం వేయగలడు. చీకట్లో కూడా బాణం వేయగలడు. ఇదివరకు చెప్పుకున్నాం గదా! భీముడు పాయసం తాగుతుంటే నేను బాణం ఎందుకు వేయలేనని అన్నాడు. అంటే మనిషి చీకట్లో తినగలిగినప్పుడు తినగలగటం ఎంత సులభమైన పనో మనకు చీకట్లో, అర్జునుడికి బాణాలు వేసి అక్కడ ఛేదించటం అనేది అంత సులభమైన పని. టార్గెట్‌ని కొట్టటం. అంత సులభంగా చేయగల అర్జునుడు గుడాకేశుడు. అటువంటి గుడాకేశ లక్షణమున్న శిష్యుడు ఈ హృషికేశుడిని చేరాలి. శరణం పొందాలి. అంటే సాధన లేకుండా గురువు దగ్గరికెళ్ళరు. పూర్వకాలం కూడా సమిత్పాణి అంటారు. అంటే ఏం చేస్తారు? దానికి భౌతికార్థం ఏమిటంటే గురువులందరూ ఆశ్రమాల్లో యజ్ఞయాగాదులు చేసుకుంటూ ఉంటే వెళ్ళే బ్రహ్మచారులు, శిష్యులందరూ కూడా సమిధలు తీసుకొని వెళ్తారట. ఎందుకు? గురువు యజ్ఞానికి ఉపకరిస్తాయి కాబట్టి. ఆ సమిధలో అంటే ఏమిటంటే దాని తత్వార్థం ఏమిటంటే నీ లోపల అన్నిటినీ కట్టలు కట్టుకొని పరమస్వామి వారు చెప్తారు. ఒక్కొక్క సమిధ కాదు, యజ్ఞకుండంలో ఏం వేయాలి? నీ లోపల ఉన్న వాటన్నిటిని కట్టలు కట్టలుగా వేసే ఒక్కసారి. మనకేమైనా 1, 2 ఉంటాయి ఏమిటి? ఇన్ని ఉంటాయి. ఆ ప్రవృత్తులు ఉంటాయి చూసారా? వాటన్ని కట్టలు కట్టలుగా వేయాలి. ఆ చిత్తంతో వెళ్ళాలి. అది గుడాకేశ లక్షణం అక్కడ. ఏమిటి? తన నిద్రను, మోహమును జయించాడు. నిద్ర అంటే తమో గుణం, అనాలోచితం. అంటే ఏది ఆలోచించలేని స్థితి. అలాంటి దాన్ని జయించాడు అర్జునుడు. ఆ తమో గుణాన్ని జయించిన అర్జునుడు తన ఇంద్రియములను శాసించేవాడు. ఎందుకు? ఇక్కడ పైన ఏమన్నాడు? యచ్చోకం ఉచ్చోషణం ఇంద్రియానాం. నాకు శోకం కలుగుతుంది ఇంద్రియాలకు. ఇంద్రియాలంతా కూడా టార్చర్ని అనుభవిస్తున్నాయి అంటున్నాడు. ఒకసారి ఊహించండి, దేహంలో ఇంద్రియాలు ఎప్పుడు టార్చర్ని అనుభవిస్తాయి? ఈరోజు మనం మామూలు రిలాక్స్డ్గా ఉన్నారు, మీరు మామూలుగా ఉన్నారు కదా. ఇప్పుడు దాంట్లో ఏముంటే మనం ఇంత హాయిగా ఉన్నాం, ఇంత బ్యాలెన్స్డ్ స్టేట్లో ఉన్నామంటే? అదే అవన్నీ ఇప్పుడు ఒక నార్మల్గా మనం ఉన్నాం కదా, దేహం మామూలుగా రిలాక్స్ అయ్యి హాయిని అనుభవిస్తుంది. మనకి ఇంకో కష్టం వచ్చినప్పుడు ఇది హాయి అని తెలుస్తుంది, ఇది హాయి అని తెలియట్లేదు, మరి గుర్తించట్లేదు. కానీ ఇప్పుడు మనం ఎందుకు అట్లా ఉండగలిగాము? బయటి నుండి ఏది కూడా గ్రహింపుకు తీసుకోకుండా ఉండి సచ్చిదానంద స్మృతి మాత్రమే గ్రహింపులో ఉంటే దేహం అంత హాయిగా, మామూలు భాషలో హాయిగా ఉంది అంటాం మనం. ఇదే సమయంలో సడన్గా మీకు ఫోన్ వచ్చింది, మీ ఇంట్లో వాళ్ళు ఎవరో యాక్సిడెంట్ అయింది. అప్పుడు ఏమైంది? యచ్చోకం ఉచ్చోషణం ఇంద్రియాణం అన్నట్టు కాళ్ళు వణుకుతాయి. మీకేం ఫిజికల్గా డిజబిలిటీ లేదు, కాళ్ళు వణుకుతాయా? చేతులు వణుకుతున్నాయా? ఎందుకు? అది మనస్సు వల్ల కలిగిన ప్రభావం. మనస్సు ఆందోళనకు ఎప్పుడు గురైందో, బయట విషయాన్ని మీద అంత ప్రయారిటీ ఇచ్చిందో, లోపల సచ్చిదానంద స్మృతి అందదు వాడికి. అందుకే ఏం చేస్తాడు? ఏమవుతుందో అన్న ఒక భయము, అంటే తన ఉనికికే ఒక సంశయం. భయం అంటే ఉనికికి సంశయం అన్నమాట. తను ఉండటానికి ఒక సంశయం వచ్చినప్పుడు సచ్చిదానంద స్మృతి విస్మృతికి వెళ్ళిపోయింది, విస్మరణ కలిగింది దాని మీద. అది భ్రాంతి అంటే. అప్పుడు ఇంద్రియాలన్నీ కూడా పట్టుదప్పిపోతాయి మనిషికి. ఎంత ఫిజికల్ డిజబిలిటీనైనా మనం జయించవచ్చేమో కానీ ఎమోషనల్గా వచ్చినప్పుడు మనము బ్యాలెన్స్ చేసుకోలేం. బీపీ రేజ్ అయిపోతుంది, హార్ట్ బీట్ పెరిగిపోతుంది, అన్నీ అవుతాయా లేదా? టెన్షన్ అంతెందుకు, స్టేజ్ ఎక్కి 2 మాటలు మాట్లాడమంటే కూడా అన్నీ అవుతాయి. కిందంతా కాళ్ళు తడిసిపోతూ ఉంటాయి, చెమట పట్టిపోతూ ఉంటుంది. ఎందుకు? అది భయాన్ని, అంటే బయట దాన్ని మనం తీసుకున్నాం మన గ్రహింపును విడిచేసి, అప్పుడు ఇట్లాంటివి వస్తాయి. ఇప్పుడు దానికి ఏమంటున్నాడు? అది కూడా జయించిన వాడైన ఇప్పుడు ఇంద్రియాలని శాసించే ఈశ్వర స్వరూపాన్ని అడుగుతున్నాడు. గుడాకేశుడై దాన్ని తట్టుకునే క్షమత అంటాం మనం, అంటే సామర్థ్యం ఉండి ఇప్పుడు అడుగుతున్నాడు. అడిగి ఇంకా పరంతప, వెనుక కూడా శ్లోకంలో వచ్చింది, వీడు దాటేశాడు వెనుక. 3వ శ్లోకంలో స్వామి త్యక్తోత్తిష్ట పరంతప, క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్వా ఉత్తిష్ట పరంతప అన్నాడు. అప్పుడు పరంతప దాటేశాం. పరంతప అని ఒక బిరుదు అర్జునుడికి. పరంతపుడు అంటే యుద్ధంలో ఎదురుగా ఉన్నవాళ్ళు అర్జునుడు ఎదురుగా నిలబడితేనే శత్రువులు వణికిపోతారట.
తాపయతి అంటే ఎదురుగా ఉన్న వాళ్ళని తపింపజేసేవాడు అర్జునుడు. హే పరంతప్ అట్లాంటి పరంతపుడు ఇప్పుడు ఇట్లా అయ్యాడని మరి ఎగతాళియా సమర్థతనా? చెప్తున్నారంటే కేవలం సమర్థత అనాలి. మనం పైకి ఇట్లా ఎగతాళిగా మాట్లాడినా అంత సమర్థత ఉన్నవాడు కాబట్టే వెంటనే భగవాన్ ఉవాచ అని వినగలిగాడు. భగవంతుణ్ణి శ్రవణం చేయటం అంత సులభమైన పనేం కాదు. సంజయుడు విన్నాడంటే సంజయుడు జయించిన స్వరూపం అక్కడ. ఇక్కడ అర్జునుడు వినాలంటే పరంతపుడు అయి ఉంటేనే వింటాడు. ఆ పరంతపుడు ఎవరిని అడుగుతున్నాడు? ఎవరికి చెప్పాడు ఇట్లా? ఋషికేశం గోవిందం, గోవిందుడు. గోవింద శబ్దం చాలా మధురమైన పదం అది చెప్పాలంటే. మామూలుగా చెప్పాలంటేనే గాం విందతి అంటే ఇంద్రియాలన్నిటినీ కూడా సచ్చిదానంద స్మృతితో నింపేవాడు. మామూలుగా గోవింద శబ్దం ఎందుకు చెప్తారంటే గాం అంటే ఇంద్రియాలను ఒక అర్థం ఉంది, గోవులను కూడా అర్థం ఉంది. ఆ గోవుల అర్థంలో అందరూ మామూలుగా లౌకిక అర్థం చెప్పుకుంటారు కానీ గోవులను పాలన చేసేవాడని. బయట గోవులను పాలన చేసేవాడు గోవిందుడు కాదు, ఇక్కడ ఇంద్రియాలను పాలన చేసేవాడు గోవిందుడు. ఋషికేశ లక్షణానికి ఎంత అర్థమో గోవింద లక్షణం. గాం విందతి అన్నప్పుడు కూడా ఇంకా గొప్పగా ఏం చెప్తుందంటే గోభిః వేదాంత వాక్యైః విద్యతే లభ్యతే ఇతి గోవిందః అని. వేదాంత మహావాక్యముల చేత దేన్ని పొందుతాడో, ఏది విద్యతే లభ్యతే దేన్ని తెలుసుకుంటాడో పొందుతాడో అది గోవింద లక్షణం. అది ఎక్కడ పొందుతాడు? ఇంద్రియాలన్నిటిలో కూడా ఆ సచ్చిదానంద స్మృతిని దర్శనం చేసే తేజస్సును పొందుతాడు. ఎట్లా ఉంటుంది? నువ్వు నడుస్తున్నావా, సచ్చిదానంద స్మృతిని గుర్తిస్తున్నావా? ఏం చేస్తున్నారు? మామూలుగా నడుస్తున్నారు. కానీ సాధకుడైతే ఏం చేస్తాడు? వాడి జీవితం ఎట్లా ఉంటుంది? గోవింద లక్షణాన్ని నిలుపుకున్న వాడైతే సచ్చిదానంద స్మృతి తాండవిస్తుంది వాడి కాళ్ళల్లో. మాట్లాడుతున్నావా, సచ్చిదానంద స్మృతిని నిలుపుకున్నావా? అయితే ఇన్నెవిటబుల్గా అందరు చేస్తారు ఈ పని. సచ్చిదానంద స్మృతిని స్థిరంగా నిలుపుకోకపోతే, ఆ చైతన్యాన్ని కనుక స్థిరంగా నిలుపుకోకపోతే మాట స్పష్టంగా రాదు. మనం మాట్లాడుతున్నామంటే అందరూ అదే చేస్తున్నారు కానీ గుర్తింపు లేదు. మొత్తం వేదాంతం అంతా ఎక్కడుంటుందో తెలుసా? అంతా ఉంది, నువ్వు గుర్తించు అంటుంది చివరికి. సెట్ సిస్టమ్ అది. నువ్వు అదే, నువ్వు ఆ సచ్చిదానంద స్మృతి స్వరూపమే, దాన్నే వాడుకుంటున్నావు, దాని చైతన్యంతోనే తిరుగుతున్నావు, అదే గ్రహింపులో ఉన్నావు కానీ నీకు తెలియదు. ఇంతే. ఇప్పుడేం చేయాలి? తెలుసుకోవాలి. సింపుల్ కదా. అది గుర్తించడం కోసం తపస్సు అంతే. ఆ గోవింద లక్షణంతో ఇప్పుడు ఇది జరుగుతుంటే అట్లా చెప్పి ఏం మాట్లాడకుండా ఉన్నాడట. తర్వాత తమువాచ హృషికేశః ప్రహసన్నివ భారత సేనయోరుభయోర్మధ్యే విషీదంతం ఇదం వచః. రెండు సేనల మధ్యలో దుఃఖంలో ఉన్న అర్జునుడికి ఏం చెప్తున్నాడు? అటువంటి అర్జునుడికి ప్రహసన్నివ భారత్, హే భారత అంటే అక్కడ ధృతరాష్ట్రుడిని సంబోధన చేశారు. ఏం చెప్తున్నాడు? ప్రహసన్నివ అంటే ఎగతాళి చేస్తున్నాడట స్వామి. హే 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 పరంతప, గుడాకేశ అన్న నువ్వు ఇన్ని బిరుదులు పెట్టుకున్న వాడివే, నేను చెయ్యను పో అంటావా ఇప్పుడు? అట్లా ప్రహసన్నివ శ్రీ భగవాను వాచ. ఎగతాళి చేస్తూ మాట్లాడాడంటే పాపం మరీ నీచంగా అట్లా హ్యూమిలియేట్ చేస్తున్నాడు అర్జునుడు అని అర్థం కాదు. చిన్నపిల్లలు ఏడుస్తూ ఉంటే అమ్మ ఏం చేస్తుంది చెప్పండి? వాడితో పాటు ఏడుస్తుందా? ఏమంటుంది? అయ్యో 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 అని నవ్వుకుంటూ అంటుందా, ఏడ్చుకుంటూ అంటుందా? వాడేమో దెబ్బ తగిలి ఏడుస్తుంటే ఈమెమో నవ్విందంటే అది ప్రహసన్ అంటే ఆదరణ. వాడు ఏడుస్తుంటే మనం కూడా ఏడవకూడదు ఎప్పుడు. మనం ఏం చేయాలి? మనం స్థిరంగా ఉండాలి. మనం చాలా ఎట్లాగంటే ఆ సమస్యని చిన్నదిగా వాడికి చూపించాలి. అయ్యో ఫెయిల్ అయ్యావా అని ఇట్లా అనకూడదు. అసలే ఫెయిల్ అయ్యి వాడు బాధపడుతూ ఉంటే ఫెయిల్ అయ్యావా, వీళ్ళ బాధే ఉంటుంటే ఎవరికైనా చెప్పాలి కదా. రిజల్ట్ రాగానే ఎవడో ఫోన్ చేస్తాడు ఏమైందండి అని. ఆ బాధ వీళ్ళది, వాడు ఫెయిల్ అయ్యాడని బాధ ఉండదు ఎక్కువగా. ఇప్పుడు ఏమైందండి మీ వాడు 10th పాస్ అయ్యాడంటే బయటికి వెళ్తే ప్రతి ఒక్కడు అడుగుతాడు. 10th క్లాస్ కొడుకుంటే రిజల్ట్ వచ్చిన రోజు అందరు అడుగుతాడు. అసలే వాడు ఫెయిల్ అయ్యి చేస్తూ ఉంటే బాధపడుతూ ఉంటే వీడు కూడా వెళ్ళి
అందరూ ఇంక సీరియస్‌గా ఉండకుండా వాడిని ఎట్లా కన్సోల్ చేయాలి? చిన్న విషయం అది. మళ్ళీ రాస్తే పాస్ అవుతాడు. అంతేనా? అంత ఈజీగా మనం తీసుకోగలిగి వాడికి ఆ ధైర్యాన్ని ఇస్తే వాడికి తెలుసా మీకు ఎంత వాళ్ళకి ఎప్పుడైతే ఈ బాధలో ఉన్న అడ్రినాలిన్ రిలీజ్ అవుతుందట ఈరోజు భాషలో మీకు చెప్పాలంటే. దాని ప్లేస్‌లో డోపమైన్ రిలీజ్ చేయించొచ్చు మనం. జస్ట్ ఒక్క మాట తెలుసా మీకు ఎంత ధైర్యాన్ని ఇస్తుంది? వాళ్ళని ఆ ఒత్తిడి నుండి రక్షించాలి. ఏమంత కొంపలు అంటుకో ఎవడికైనా ఫ్రెండ్‌కి మీ కొడుకు ఫెయిల్ అయ్యాడని తెలిసినా ఏం గాదు. ఏమైంది? ఒకసారి అనుకుంటారు. తర్వాత రోజు ఇదే జపం చేస్తారా వాళ్ళేమన్నా? వాళ్ళ కొడుకు ఫెయిల్ అయ్యాడు, వాళ్ళ కొడుకు ఫెయిల్ అయ్యాడు. దానివల్లనే అంత వస్తుందా విలువ? కాదు గదా! అట్లా ఏదైనా దెబ్బ తగిలింది, యాక్సిడెంట్ అయింది, ఏదైనా సరే మనం ఎట్లా ఉన్న ప్రహసన్నివ్వ. స్థిర స్వరూపం అట్లాగే రియాక్ట్ అవుతుంది. ఎగతాళి చేయట్లేదు స్వామి. చిన్న విషయానికి ఇంత ఏడుస్తాడా అర్జునుడు? అర్జునుడు వీరుడు, పరంతప, గుడాకేశ. ఇంత చిన్న విషయానికి అంత ఏడుస్తున్నాడు. యచ్చోకముచ్చోషణమింద్రియాణమవాప్య భూమావసపత్నం వృద్ధం రాజ్యం సురాణమపి చ ఆధిపత్యం నహి ప్రపశ్యామి చూడలేకపోతున్నాను దిక్కు తోచట్లేదు అంటుంటాడు అర్జునుడు. అయ్యో! చాలా చిన్న విషయం అన్నట్టు స్వామి రెస్పాన్స్ అది. ప్రహసన్నివ అనేది ఎగతాళి చేస్తూ మాట్లాడాడని అక్కడ రాసుంది పుస్తకంలో గూడా. ఎగతాళంటే మనను నీచంగా చేయటానికి కాదు. చాలా చిన్న భ్రాంతిని మనం పెద్దగా చూస్తున్నాం. దాన్నేమంటారు? గోటితో పోయేదాన్ని గొడ్డలి దాకా తీసుకెళ్ళి చూడటం అంటారా? అట్లా భూతద్దంలో చూస్తుంటాం మనం అన్నిటిని ఇట్లా పెద్ద పెద్దగా కష్టాలని. అంత కష్టాలేం రాలేదు మనకసలు. అసలైన కష్టమేమిటి? విషమే సముపస్థితం అని ముందు చెప్పిన కష్టమేమిటి? మనిషి జన్మని ఎత్తి నువ్వు చేయాల్సిన పని ఏం చేయకుండా వేరే దేని గురించో ఏం మాట్లాడుతున్నావు? రణరంగంలోకి వచ్చిన అర్జునుడు యుద్ధం చేయాలి. ఏదేదో మాట్లాడకూడదు. అట్లాగే ఈ జన్మలోకి వచ్చిన మనం ఏం చేయాలి? మనిషి జన్మకి అసలు స్పెషాలిటీ ఏమిటో వాడికి అర్థం కాదు. అంత మిడిసిపడుతున్న మనిషికి ఏమిటి? జ్ఞానం నరాణం అధికో విశేష. ఆ జ్ఞానం లేకపోతే నువ్వేం విశేషం కాదు. ఇల్లు, వాకిళ్ళు అందరూ కట్టుకుంటారు. పశుపక్షాదులు కూడా కట్టుకుంటాయి. నువ్వు చేసేవన్నీ అందరూ చేస్తారు. ఏముండాలి? జ్ఞానం నరాణం అధికో అది ఉందా? అదొకసారి చూసుకో. అప్పుడు తర్వాత మిడిసిపడదు కానీ మనిషిని సృష్టికి ఉత్తమమైన రచన మనిషి అండి. ఓహో! నీ జ్ఞానం ఉంటే నువ్వు చెప్పు ఆ మాట. లేకపోతే చెప్పకు. ఈరోజు సైంటిస్టులు అయ్యి, వాళ్ళయ్యి, వీళ్ళయ్యి ఊరికే అదేదో ఒక ఆహ్, మాస్ మీద అడుగు పెడితేనే వీళ్ళు ఎంతో ఫీల్ అయిపోతుంటారు. ఒకసారి ఆ సృష్టి అంతా చూడు. సృష్టిలో నువ్వు అడుగు పెడితేనే నువ్వంత గొప్పవాడివైతే సృష్టికర్త ఎంత గొప్పవాడై ఉంటాడు? అది నువ్వే అని తెలిస్తే? అది నువ్వే అని తెలిస్తే ఇలాంటి సాంకేతిక పరిజ్ఞానానికి మిడిసిపడతాడా ఎప్పుడన్నా? కాదు. ఈ అల్పమైనవన్నీ మన గుర్తింపులే కాదు. చాలా అల్పమైనవి అవన్నీ కూడా. నువ్వు అంతకంటే చాలా గొప్ప. అది అధ్యాత్మ విద్య. ఆధ్యాత్మిక స్వరూపుడివి నువ్వు. అంత గొప్పవాడివి అంటుంది. ఇక్కడ ఆ గొప్పతనాన్ని అర్జునుడికి చెప్పటానికే స్వామి ఒక నవ్వు నవ్వారు. ఎగతాళి నవ్వు కాదది. తల్లి ఆదరణ ఎట్లాగో అటువంటి ఆదరణ నవ్వు. ఆ నవ్వు నవ్వి వచ్చే వారం ఇంకా బోర్డు వేలాడదీశారు కానీ అది మనము ఇవాళ అందుకోలేదు. భగవాన్ లక్షణాలంటే ఏమిటో శ్రీ భగవాను వాచ మొదలవుతుంది ఇంకా. ఇప్పటి నుండి సాంఖ్యయోగం అంతా గనక అవగాహన అయితే ఆ జీవితపు మార్పు ఎట్లా ఉంటుందో దర్శనం చేయాలి. కేవలం శ్లోకాలకు అర్థమేముంది? ఇది చెప్పాలంటే ఒకే రోజులో సాంఖ్యయోగం మొత్తం చెప్పొచ్చు. అయినా 20 ప్రవచనాలు చెప్పుకున్నాం మొదటి అధ్యాయానికి. అంతవరకు చెప్పరు దానికి. వీడికి కూడా తెలుసు ఆ సంగతి. స్వామివారు అయితే 40 చెప్తారు గ్యారెంటీగా. వీడు కొంచెం అని 20కే ఆపాడు కానీ సాంఖ్యయోగం 200 పైన ప్రవచనాలు ఉన్నాయి మఠంలో. కొన్ని సంవత్సరాల తర్వాత చెప్పారు. అట్లా కాకపోయినా కొంచెం తగ్గించినా దాని విలువ గుర్తింపు కోసం మనం వివరంగా చెప్పుకున్నాం. దానికి ముక్క చెప్పుకుంటూ పోతే ఒక గంటలో మొత్తం అర్జున విషాద యోగం అంతా పూర్తి చేయొచ్చు. కానీ దానివల్ల విచారణ మనలో రావాలంటే, పరివర్తన రావాలంటే దానికోసం మనం విచారణ చేస్తున్నాం. ఈ సాంఖ్యయోగం కూడా అటువంటిది చాలా విలువైంది. అది వచ్చే వారం ఇంకా మొదలవుతుంది ఏ ఆటంకం లేకుండా. చెప్పండి. కార్పణ్యదోషోపహత స్వభావ
पृच्छामि त्वां धर्मसम्मूढचेताः यच्छ्रेयस्यान् निश्चितं ब्रूहि तन्मे शिष्यस्तेऽहं शाधि मां त्वां प्रपन्नम् न हि प्रपश्यामि ममापनुद्यात् यच्छोकमुच्चोषणम् इन्द्रियाणाम् अवाप्य भूमावसपत्नं रुद्धं राज्यं सुराणामपि च आधिपत्यम् संजय उवाच एवमुक्त्वा हृषीकेशं गुडाकेशः परन्तपः न योत्स्य इति गोविन्दम् उक्त्वा तूष्णीं बभूवः तमुवाच हृषीकेशः प्रहसन्निव भारत सेनयोरुभयोर्मध्ये विषीदन्तम् इदं वचः। ओम तत्सत्।